ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, ఇతర జీవులన్నింటికీ ఉన్నట్లుగా మానవునికి శరీరము మరియు ఆ శరీరంలో ప్రాణము, ఇతర జీవులన్నింటికీ శరీరము ప్రాణము అనేటువంటిది ఉంటుంది. అయితే మానవునికి శరీరము ప్రాణము వీటితో కూడా దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము అధ్యయనం చేయటం జరిగింది. ఎప్పుడైతే మానవునికి ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించామో మన జీవితంలో అనేక మార్పులది తీసుకొని వస్తుంది. ఎందుకంటే మనల్ని గురించి మనం ఆలోచన చేసే విధానం పూర్తిగా మారిపోతుంది. కేవలం శరీరం మాత్రమే ప్రాణం మాత్రమే అని గనక అనుకున్నట్లయితే ఇతర జీవులన్నీ కూడా ఎలాగైతే కేవలం ఈ భూమి మీద తినటానికే బ్రతుకుతున్నాయో, ఒకరోజు చనిపోతున్నాయో, చనిపోయిన తర్వాత ఇంకేమీ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని మనం కూడా ఆలోచన చేసేటువంటి వారిగా ఉండగలం. కానీ ఎప్పుడైతే ఆత్మ ఉంది అనే విషయాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉంటామో, నేర్చుకుంటామో, మరి మరణించిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేవలం మట్టి శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఇతర జీవుల్లాగా ప్రాణం అంటే పోయిందని అనుకోవచ్చు. కానీ ఆత్మ ఉంది అని తెలిసినప్పుడు మరి నా ఆత్మ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? శరీరం మట్టిలోకి వెళ్ళింది, కనబడింది, మరి నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతారు. ఖచ్చితంగా మంచి ప్రశ్న. మన ఆత్మ అనేటువంటిది ఎక్కడికి వెళ్తుందని బైబిల్ దానికి స్పష్టమైన సమాధానం చెప్తూ మనం గమనిస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినప్పుడు మరణించినప్పుడు ఏం జరుగుతుందో తెలియజేస్తూ దేవుని వాక్యంలో చెప్తూ ఉంటాడు. మన్ను అయినది వెనకటి వలనే మరల భూమికి చేరును. ఇక్కడ మన్ను అనేది మంటి శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం తెలిసినటువంటి వారికైతే బాగా అర్థమవుతుంది. దేవుడు మనిషిని చేసినప్పుడు నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని అంటాడు. కాబట్టి ఇక్కడ మన్ను అనేటువంటిది ఏమిటంటే మంటి నుంచి తయారు చేసినటువంటి శరీరము. మన్ను అయినది వెనుకటి వలనే మరల భూమికి చేరును. అంటే మంటి శరీరము ఏ మంటి నుంచి వచ్చిందో అదే మంటికి వెళ్ళిపోతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో గమనించినప్పుడు ఆత్మ ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని దగ్గరికే మరల వెళ్ళిపోతుంది. అంటే మరొక రకంగా చెప్పాలంటే రిటర్న్ అనమాట. మంటి నుంచి వచ్చింది మంటికి రిటర్న్ అయిపోయింది. దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరకు రిటర్న్ వెళ్ళిపోయింది. కాబట్టి మన ఆత్మకు ఏం జరుగుతుంది అంటే మన ఆత్మ అనేటువంటిది దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. అంటే జనరల్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని అన్నాడు, కానీ స్పెసిఫిక్గా దేవుని దగ్గర కంటే ఎక్కడికి వెళ్తుంది అని గమనించినట్లయితే మరణం తర్వాత లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసినప్పుడు బైబిల్లో లాజరు ధనవంతుడు అనేటువంటి ఇద్దరు మనుషులు, వాళ్ళకి మరణం సంభవించిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఆ యొక్క వచ్చిన భాగంలో క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. మరణించిన తర్వాత ఆత్మలు వెళ్ళేటువంటి స్థలము పాతాళానికి వెళ్తూ ఉన్నాయి. పాతాళము అంటే కంటికి కనబడినటువంటి ఒక అదృశ్య లోకం అనేటువంటిది ఉంది. ఆ లోకానికి వెళ్తూ ఉన్నాయి. అక్కడ కూడా 2 వేరువేరు స్థలాలు ఉన్నాయి. ఒకటి విశ్రాంతి పొందే స్థలము, 2 వేదన పొందే స్థలము. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటి రాజ్యాలకు కొనున్నట్లు మధ్యలో మహా అగాధం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మరణించిన తరువాత ఆత్మ ఏం జరుగుతుందో బైబిల్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఇదేదో అనగనగా అనేటువంటి ఒక కథలాగా కాదు, బైబిల్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మంటి శరీరం మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గరకు అంటే ఇంకా పిన్ పాయింట్ మనం పెట్టాలి అంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి, విశ్రాంతి పొందే స్థలము మరియు వేదన పొందే స్థలము. కాబట్టి మనము ఎలా జీవించాము అనేటువంటి మన జీవితాన్ని బట్టి మనం విశ్రాంతి పొందే స్థలానికి వెళ్తామా, వేదన పొందే స్థలానికి వెళ్తామా అనేది ఆధారపడి ఉంటుంది. ఎంతకాలం ఉంటాయి అక్కడ ఆత్మలో అంటే క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ వరకు ఉంటాయి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఆయన 2వ రాకడలో వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మలను వెంటబెట్టుకొని వస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మనము ఎప్పుడు కూడా చనిపోయినటువంటి కార్యక్రమాల్లో, సమాధి కార్యక్రమాల్లో వీటిని గురించే మనం మాట్లాడుతూ ఉంటాం.
అపోస్తులైనటువంటి పౌలు దెస్సలోనికకు పత్రిక రాస్తున్నప్పుడు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి గనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అని నిద్రించిన వారికి ఏం జరుగుతుందో ఆయన చెప్తూ ఉంటాడు. ఇక్కడ నిద్రించిన వారు అని చెప్పేటువంటి ఈ మాట అంటే మనమైతే మృతులు చనిపోయారు అని అంటాం. బైబిల్లో మనం గమనించినప్పుడు నిద్రించారు అని అంటూ ఉంటాడు. ఎందుకు అని అంటే నిద్రపోయిన వారు ఎలాగైతే లేస్తారో మరణం అనేటువంటిది మనిషికి ముగింపు కాదు, మరల వాళ్ళు లేవబోతూ ఉన్నారు. అందుకనే దేవుడు నిద్రించారు అని తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నిద్రించిన వారికి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని కింద గమనించినప్పుడు 14వ వచనము, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. అవును, వెంటబెట్టుకొని రావడానికి వీళ్ళ ఆత్మలన్నీ కూడా పాతాళ లోకంలో ఉన్నాయి కదా అంటే అవును, అక్కడ నుంచి ఆయన వారిని వెంటబెట్టుకొని వస్తాడు. అంతేకాదు మనం గమనించినప్పుడు ఇక్కడ మరొక వచనము కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేమిటి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు ఇక్కడ మీరు కనెక్ట్ చేయండి. ఆయన వెంట పెట్టుకొని వస్తాడు, ఆత్మలను వెంట పెట్టుకొని వస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు ఏం చెప్తాయి అంటే మనం గమనించినప్పుడు, దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో వారు ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. అంటే సమాధుల్లో ఉన్నటువంటి వారు లేపబడతారు. అంటే వాళ్ళ శరీరాలు మట్టిలో కలిసిపోయినాయి కదా అంటే అవును, మట్టిలో కలిసిపోయినటువంటి ఆ శరీరాలు మళ్ళీ లేపబడతాయి. క్రీస్తు ప్రభు ఎలాగైతే లేపబడ్డాడో అలాగనే ప్రతి ఒక్కరూ కూడా లేపబడతారు. అంటే మరి సమాధిలో కలిసిపోయినటువంటి మట్టిలో కలిసిపోయినటువంటి శరీరము ఎట్లా లేపబడుతుంది అని అడుగుతూ ఉంటారు. మనిషిగా మనకైతే కష్టమే. ఏ సైంటిస్ట్ కూడా మట్టిలో కలిసిపోయినట్టు ఒక శరీరాన్ని మరలా తిరిగి ఒక శరీరంగా ఫామ్ చేయటం అనేటువంటిది ఎవరి వల్ల కూడా కాదు. కానీ దేవునికి అసాధ్యమైన విషయం ఏమీ లేదు. మనం ఆల్రెడీ గమనించాం, మంటిని తీసుకొని మంటితో శరీరాన్ని చేసిన దేవుడు అదే మంటిలో కలిసిపోయిన శరీరాన్ని తిరిగి లేపడం అసాధ్యమైన విషయం కాదు. ఏజ్కేలు గ్రంథం చదివేటువంటి వారికి బాగా అర్థమవుతుంది. ఏజ్కేలు గ్రంథం మనము చూసినప్పుడు అక్కడ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అని చెప్పేసి, అంటే ఎండిన గలగలలాడేటువంటి ఒక ఎముకలు కలిగినటువంటి లోయను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ లోయను గురించి మాట్లాడేటప్పుడు ఏమని అంటూ ఉంటాడంటే, అక్కడ ఏజ్కేలు ప్రవక్తకు చూపించి ఆ ఎండి గలగలలాడేటువంటి ఆ ఎముకలన్నీ కూడా తిరిగి లేవగలవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేవగలవా అని చెప్పేసి అడిగితే అక్కడ ఏజ్కేలు చెప్తూ ఉంటాడు, అయ్యా అది నీకే తెలుసు అని చెప్పేసి అంటాడు. నీకే తెలుసు అంటే మరి నువ్వు లేపాలంటే లేపగలవు, లేదు కాదు అంటే అవి అలాగనే ఎండిపోయి గలగలలాడుతూ ఉంటాయి. ఏజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, ఈ ఎండిన ఎముకలతో ఉన్నటువంటి ఒక లోయను చూపిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మీరు గమనించినప్పుడు 37వ అధ్యాయం మనం గమనించినట్లయితే 9వ వచనము, అప్పుడు ఆయన నరపుతుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువు అని చెప్పేసి నువ్వు ప్రవచించు అని చెప్పేసి అన్నాడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. కాబట్టి దేవుడు లేపాలి అంటే లేపగలడు. అంటే ఇది లిటరల్గా చెప్పినటువంటిది కాదు, ఇదంతా కూడా అలంకారప్రాయంగానే మాట్లాడాడు. ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇజ్రాయేల్ని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎండిపోయి గలగలలాడేటువంటి, అంటే ఎండిపోయి గలగలలాడటము అంటే మాంసము. ఇప్పుడు మాంసం ఇంకా అప్పుడే చనిపోయారు అనుకోండి, ఇంకా మెత్తగా ఉంటుంది మాంసము. ఎముకలు ఎండిపోయి గలగలలాడటము అంటే దాని అర్థం ఏంటి? మాంసం అంతా కూడా ఏమీ లేదు. మీరు కింది వచనాలు కనుక చూసినట్లయితే ఇక్కడ 5వ వచనంలో చెప్తూ ఉంటాడు, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించేదను. చర్మాన్ని ఇక్కడ చెప్తున్నాడు కప్పి మీకు నరాలనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. ఎండిపోయి గలగలలాడేటువంటి ఆ ఎముకలకు కేవలం ఎముకలే ఉన్నాయి. ఆ ఎముకలకు ఏమంటూ ఉన్నాడంటే, మీలోనికి జీవాత్మను రప్పిస్తాను, చర్మాన్ని కప్పుతాను, నరాలను ఇస్తాను, నీ మీద మాంసాన్ని పొదుగుతాను. ఇదంతా కూడా హ్యూమన్ ఎనాటమీ కనుక చూసినట్లయితే మన ఎముకల మీద ఉండేటువంటిది ఇదంతా నేను చేస్తాను అన్నాడు. ఆయన లేపి నిలిపాడు.
కాబట్టి మృతులు తిరిగి లేవగలరా అంటే మనకైతే అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. అదే క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. ఇందాక మనం గమనించాం యోహాను 5:28-29 వచనాలు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దాన్ని వింటారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటికి వస్తారు. ఆయన శబ్దాన్ని విని సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దాన్ని వింటారు అని అన్నాడు కదా. ఇప్పుడు మరలా దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేయండి. అక్కడ మరలా దాని కంటిన్యూషన్ ఉంటుంది. ఏమన్నా అంటూ ఉంటాడంటే 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును అని శబ్దాన్ని వింటారని అన్నాడు కదా. ఏం జరుగుతుంది క్రీస్తు ప్రభు రాకడలో అంటే దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినప్పుడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తులందు మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి సమాధుల్లో ఉన్నటువంటి శరీరాలు తిరిగి లేస్తాయి. ఇదే మన క్రైస్తవ నిరీక్షణ. ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం ఎదురు చూస్తున్నాము అంటే మరణం అనేటువంటిది మాకు ముగింపు కాదు, మరణం తర్వాత మేము తిరిగి లేస్తాం. ఎలా నువ్వు చెప్పగలవు అని చెప్పేసి అంటే ఆల్రెడీ క్రీస్తు ప్రభు తిరిగి లేచి ప్రపంచమంతా కూడా చూపించాడు. ఇదిగో నన్ను చూడండి, నా గాయాలను చూడండి, నన్ను పట్టుకొని చూడండి. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు అంటే మరణం తర్వాత తిరిగి లేవటం అనేటువంటిది ఉంటుందా అంటే అవును, మరణం తర్వాత తిరిగి లేవటం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మరణం తర్వాత తిరిగి లేవటమే ఉండకపోతే క్రీస్తు ప్రభు తిరిగి లేవడు కదా. కాబట్టి క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే మరణం తర్వాత తిరిగి లేవటం అనేటువంటిది ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. మరణం తర్వాత తిరిగి లేవటం అనేటువంటిది అదే తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా మరణం తర్వాత తిరిగి లేపబడతాం. లేపబడిన తర్వాత మనకు తీర్పు అనేటువంటిది ఉంటుంది. ఈ జీవితంలో మనం ఎలా జీవించామో దానికి లెక్కప్ప చెప్పాలి అని మనం నమ్ముతూ ఉంటాం. ఆ లెక్కే కనుక లేదనుకోండి మన ఇష్టానికి మనం బ్రతకవచ్చు, మన ఇష్టానికి మనం మాట్లాడవచ్చు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నా నోరు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నువ్వెవరని, నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను నువ్వెవరని. సరే, మన ఇష్టానికి మనం బ్రతకొచ్చు, మన ఇష్టానికి మనం మాట్లాడవచ్చు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనం ఒకరోజు లెక్క అప్పజెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఇష్టానికి చేయటము అనేటువంటిది సాధ్యపడేటువంటి పని కాదు. అంటే మన ఇష్టానికి బ్రతకొచ్చు, బలవంతం ఏమి లేదు. దేవుడు నువ్వు ఇలానే బ్రతుకు, మంచిగా బ్రతుకని ఎవరిని కూడా ఆయన బలవంతం చేయటం లేదు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ నిరీక్షణ ఏమిటి అంటే మరణం అనేటువంటిది ముగింపు కాదు, మరణం తర్వాత తిరిగి లేస్తాం. తిరిగి లేస్తామని ఏదో అనటం కాదు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా 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 క్షుణ్ణంగా బైబిల్లో మనం పరిశీలన చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదు మీరు గమనించినప్పుడు గత వారం కూడా మీకు తెలియజేశాను, ఎస్కటాలజీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఎస్కటాస్ అంటే లాస్ట్ థింగ్స్ అనమాట. అంటే ముగింపులో ఏ విషయాలు ఉంటాయి అనేటువంటి దాని మీద ఒక అధ్యయనం ఉంటుంది. అంటే మరణం ఏమిటి, లేదంటే ఈ లోకానికి ముగింపులో ఏం సంభవిస్తుంది, ఆకాశము భూమి ఏమైపోతాయి, పంచభూతాలు ఏమైపోతాయి, ఇవన్నీ కృత్యాలన్నీ కూడా కాలిపోయిన తర్వాత భూమి అంతా కూడా లయమైపోయిన తర్వాత ఏ విషయాలు మిగులుతాయి, తీర్పు అనేటువంటిది ఏమిటి, పరలోకం ఏమిటి, నరకం ఏమిటి, ఈ విషయాలన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి అధ్యయనము బైబిల్లో ఉంది. దాని గురించి మనమేదో గుడ్డిగా నమ్మేటువంటి విషయాలు కాదు. లేస్తారంటే లేస్తారు, లేకపోతే మరణానంతరం జీవితం ఉంది అంటే ఉంది అని చెప్పేసి అనటం కాదు. ఉదాహరణకు మీరు లోకంలో పలానోళ్ళకి జై కొట్టంటే జై కొట్టినట్లుగా, ఏదో లేస్తారంటే లేస్తారు, ఉంది అంటే ఉంది అని నమ్మినట్లుగా కాదు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చాడు. సమగ్రమైనటువంటి వివరణ ఇందులో ఉంది. వాటిని ఎవరైనా సరే తరచి పరిశీలన చేసి ఆ తర్వాత అవి అలాగే ఉన్నవా లేవా అనేటువంటిది వాళ్ళు చూడవచ్చు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది గాల్లో పెట్టినటువంటి ఒక దీపం కాదు. అంటే గురుడిగా నమ్ముతున్నారని అంటూ ఉంటారు కదా, అటువంటిది కాదు క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది. అంతేకాదు మనము క్రైస్తవ్యంలో కనుక చూసినట్లయితే నిరీక్షణ గురించి అనేకమైనటువంటి విషయాలు మనం మాట్లాడటం జరిగింది. నిరీక్షణ అనేటువంటిది ఏమిటి? నిరీక్షణ అంటే మనము దేవుని యొక్క వాగ్దానాలను గురించి మనం ఎదురు చూస్తున్నాం. నిరీక్షణ అనేటువంటి మాటకు ఎదురు చూపు అని చెప్పేసి అర్థం. ఏం ఎదురు చూస్తున్నారు అంటే ఎప్పుడు కూడా ఎదురు చూపు అంటేనే భవిష్యత్తును గురించి, ఆల్రెడీ ఉన్నదాని గురించి ఎవరు కూడా ఎదురు చూడరు. భవిష్యత్తును గురించి ఏం ఎదురు చూస్తున్నారు అంటే దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాల నెరవేర్పును గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు కనుక గమనించినట్లయితే ఆయన నిత్య జీవముని ఇస్తాను అనేటువంటిది ఆయన మనకు చేసినటువంటి వాగ్దానము.
ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాము, కానీ ఒకరోజు మనం మరణిస్తాము. మరణించిన తర్వాత తిరిగి లేస్తాము. తిరిగి లేచిన తర్వాత మనం ఖచ్చితంగా మరి ఎన్నడూ కూడా మరణించకుండా మనం బ్రతుకుతాము అనేటువంటి ఒక నిరీక్షణ మనకుంది. దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అంతేకాదు క్రీస్తు ప్రభు రెండోసారి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది ఆయన రెండో రాకడలో అంటే ఆకాశము, భూమి, పంచభూతాలు ఇవన్నీ కూడా లయమైపోతాయి. అంతేకాదు మనమందరం కూడా మార్పు చెందుతాం. మార్పు చెంది తీర్పు ఒకటి ఉంది, ఆ తీర్పులో నిలబడతాం. అంతేకాదు తీర్పు అనంతరము పరలోకము, నరకము అనేటువంటి నిత్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి. అక్కడికి మనం చేరుకొని దేవునితో కూడా సదాకాలం ఉంటాము అనేటువంటి విషయాలను బట్టి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు యోహాను ఇక్కడ దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చూసినట్లయితే 4వ అధ్యాయము, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము మనం గమనించినప్పుడు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ప్రభుతో కూడా ఉందమో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వీ షల్ ఆల్వేస్ బీ విత్ ద లార్డ్. ఆల్వేస్ బీ విత్ ద లార్డ్. ఎల్లప్పుడూ కూడా సదాకాలము కూడా ఇక ఆయనతోనే మనం ఉండబోతాము. కాబట్టి ఇది మన నిరీక్షణ. ఇప్పుడు మీరు పిల్లలు చదువుకుంటూ ఉంటారు. చదువుకునేటప్పుడు నిజంగా చదువుకోవటం అంటే అంత సులభమైన విషయమేం కాదు. కొందరు అయితే మీరు చూసినప్పుడు చదువు చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ ఎగ్జామ్స్ టైము పొద్దున్నే లేవటమో, లేకపోతే వాళ్ళు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి రావటమో, ఇక జీవితం అంటే మీరు కనుక చూసినట్లయితే చదువుతోటి 10 తరగతులు చదివేసరికి 15 సంవత్సరాల జీవితం ఎగిరిపోతుంది. ఆ తర్వాత కాలేజ్ అనేసరికి ఇంకో 4-5 సంవత్సరాల జీవితం ఎగిరిపోతుంది. మీరు ఒక 20-25 సంవత్సరాల జీవితం చదువుతోనే ఎగిరిపోతుంది. అది కూడా ఇప్పుడున్నటువంటి కార్పొరేటివ్ స్కూల్స్, కాలేజెస్ అయితే అస్సలు చదువే అదొక ప్రపంచం అయిపోయింది, బావిలో కప్పలాగా. ఈ చైతన్య నారాయణలు మరీ అన్యాయంగా ఉంటాయి. ఆ క్యాంపస్ లోపలికి వెళ్తే జైలుని తలపిస్తూ ఉంటాయి. జైల్లో వాళ్ళు ఎలాగైతే బయటికి రాలేరో మొబైల్ ఫోన్ తీసేసి పెట్టేసుకుంటారు. మొబైల్ ఫోన్కి పర్మిషన్ ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది, ఆహారం బాగలేదు అనేది కూడా బయటికి చెప్పడానికి వీలు లేదు. చచ్చినట్టుగా తింటే అక్కడ ఉన్నటువంటి తినటం, లేకపోతే నోరు మూసుకొని ఉండటం. పొద్దున్నే 3-4 గంటలకి లేపేస్తూ ఉంటారు. రాత్రి పడుకునేసరికి ఆ స్లిప్ టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అయిపోయి 11 దాటిన తర్వాత పడుకోబెడుతూ ఉంటారు. నిజంగా 11 దాటిన తర్వాత ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అంకుల్ రూమ్కి 11 దాటాక వెళ్ళిన తర్వాత మరలా లైట్లన్నీ ఆపేసి లైట్లు ఉంటే ఒప్పుకోరు, మాట్లాడుకుంటూ ఉంటారంట. మాట్లాడుకొని 11:30-12 గంటలకు పడుకొని మళ్ళీ పొద్దున్నే 3 గంటలకు లేపితే 3 గంటలు ఏమి నిద్ర సరిపోతుందంటే పొద్దున్నే లేసేసరికి నిద్ర కాళ్ళ మీదే ఉంటుంది అంకుల్ అని చెప్పేసి. నిజంగా చదువే ప్రపంచం. ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే మా పిల్లలు బాగా చదవాలంటే వాళ్ళకి కూడా ఒక నిరీక్షణ అనమాట. బాగా చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఒక నిరీక్షణతోటి పిల్లల్ని నెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈరోజు చదువుతోనే ఒక 20-25 సంవత్సరాలు ఎగిరిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఉద్యోగం అని, లేదంటే ఆ తర్వాత మనము కుటుంబ జీవితము, ఇలాగ మనం ముందుకు వెళ్తూ ఉండేటువంటి జీవిత క్రమాన్ని కనుక చూసినట్లయితే మన జీవితం అంతా కూడా వీటిలోనే మొత్తం అయిపోతూ ఉంటుంది. అంతేగాని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాదాపుగా ఉండటం లేదు. అయితే ఈ భూమి మీద నా జీవితం బాగుంటుంది, ఎందుకు మరి చదువుకు అంత సమయం కేటాయిస్తున్నారు అంటే, చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. మీరు గమనించండి, ఒక 25 సంవత్సరాల దాకా చదువే అయిపోతుంది. చదువుకుంటే ఎవరైనా చక్కగా చదివితే 25 సంవత్సరాలు అయిపోతాయి. ఈ 25 సంవత్సరాలు మరి చదువులోనే ఎందుకు స్పెండ్ చేశారంటే, ఈ 25 సంవత్సరాలు చదువులో స్పెండ్ చేస్తే ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తుందని వారెంటీలు ఏమీ లేవు. చదువుకున్న వాళ్ళు గొప్పలు ఉన్నారు. ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు గొప్పలు ఉన్నారు. మొన్న ఒక సోదరులు చెప్తున్నారు, చెన్నైలో అయితే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి అసలు మీకు ఉద్యోగాలు వెళ్ళిపోయింది అంటున్నారంట. డిగ్రీ చదివిన వాళ్ళకన్నా మర్యాద ఉంది, కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి మర్యాద లేకుండా పోయిందని. ఒకప్పుడు ఇంజనీర్ అంటే పెద్ద మాట. సంబంధాలు అప్పుడు కూడా మా అబ్బాయి ఇంజనీర్ అంటే సంబంధాలు బాగా వచ్చాయి. ఇప్పుడు ఇంజనీర్ అనేటువంటి మాటకి లెక్కే లేకుండా పోయింది. ఎందుకంటే కుప్పలు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి మొత్తం అందరూ ఇంజనీర్ అయ్యేసరికి ఇంజనీరింగ్కి వాల్యూ లేకుండా అయింది. అయితే నిజమైనటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి విలువ లేకుండా పోయిందంటే అందరికీ కాదు, సామర్థ్యం ఉన్న వాళ్ళకి, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ విలువ ఉంటుంది. కానీ మనకు అంటూ ఉంటారు కదా, ఏదో అందరిలో నేను కూడా ఒకడిని అని కనుక అనుకున్నారనుకోండి, అటువంటి సందర్భాల్లో విలువ ఉండదు. మరి ఎందుకు అంత కష్టపడి ఈరోజు
మీరు కాలేజీలు కూడా చూసినప్పుడు ఫీజులు లక్షల రూపాయలు, వేలు కాదు, చదువు అంటే వేలు కాదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చదివిస్తున్నారంటే ఒక నిరీక్షణ, వాళ్ళ భౌతిక సంబంధమైన జీవితం బాగుంటుంది అని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ కొరకు 25 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నాం, ఆ నిరీక్షణ కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఆ నిరీక్షణ కొరకు వాళ్ళు తినక మీరు హైదరాబాద్లు ఢిల్లీలు వెళ్ళి కోచింగులు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ విజయవాడ కోచింగ్ ఏమి దానికి అతీతం కాదు. ఆ కోచింగుల్లో అమ్మను వదిలిపెట్టి, నాన్న వదిలిపెట్టి, కుటుంబం వదిలిపెట్టి, మంచి ఆహారం వదిలిపెట్టి, మంచి వస్తువులు వదిలిపెట్టి ఎందుకు ఆ త్యాగం అంతా కూడా చేస్తున్నారంటే మా భవిష్యత్తు బాగుంటుంది అని. అంటే భవిష్యత్తు కొరకు అంత త్యాగం చేయొచ్చు అంటే ధారాళంగా చేయొచ్చు. మరి సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని అంటున్నాడు కదా. మరి ఒక ఉద్యోగం కొరకే అంత త్యాగం చేస్తే సదాకాలము దేవునితో కూడా ఉండేదానికి ఎంత త్యాగం చేయొచ్చు? దీని కొరకు లక్షలేం ఫీజు కట్టమంటలేదు. మీరు ప్రభుతో కూడా ఉండాలి అంటే, మీరు పరలోకంలో ఉండాలి అంటే మీరు 10,000 ఖర్చు అవుతుంది, ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇలాగ ఫీజు కట్టేటువంటివి ఏమి కూడా లేవు. భౌతికంగా కొన్ని సంవత్సరాలు మనకు ఒక ఉద్యోగం వచ్చిందంటే, కలెక్టర్ ఉద్యోగం వచ్చినా కానీ అదేం 1000 సంవత్సరాలు ఉండదు. 1000 సంవత్సరాలు ఉండడానికి అసలు మనం భూమి మీద ఉండము. ఎంత ఉద్యోగం వచ్చినా కానీ సర్వీస్ ఎంత, రిటైర్మెంట్ అయ్యే వరకు సర్వీసు, అంతే కదా. ఆ తర్వాత ఆ సర్వీసులు కూడా ఒక్కోసారి తగ్గిస్తూ ఉంటారు ప్రభుత్వాలు. మొన్న మీరు అమెరికాలో చూశారు కదా, ట్రంప్ ఏమంటున్నాడు, అసలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మొత్తం అంతా కూడా మీరే రిటైర్మెంట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు. రిటైర్మెంట్ కనుక మీరే ప్రకటించుకొని వెళ్ళిపోతే 8 నెలల జీతం ఇస్తాము, ఆ తర్వాత అయితే ఉద్యోగాలు తీసేస్తామని. చాలా బ్యూరోక్రాట్లు ఉద్యోగాలన్నీ కూడా తీసేశారు. మీరు చూస్తూ ఉన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఒక్కోసారి దేశాల ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు జీతాలు లేట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. అక్కడ అప్పు తెచ్చి జీతాలు వేశారు, ఇక్కడ అప్పు చేసి జీతాలు వేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కాబట్టి మనం గమనించేటప్పుడు మన భౌతికమైనటువంటి జీవితము తాత్కాలికంగానే ఉద్యోగం వచ్చినా కానీ ఒక 60 సంవత్సరాలు వచ్చే వరకు సర్వీసు. ఇప్పుడైతే కొంతమంది అంతవరకు కూడా మేము చేయలేం బాబు అంటున్నారు. ఒంట్లో ఓపిక లేదు, మేమే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేసుకుంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చేది, ఇప్పుడు అవి కూడా ఎత్తేసారు పరిస్థితులంతా కూడా. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఆ తాత్కాలికమైనటువంటి బెనిఫిట్ కొరకే ఈ 25 సంవత్సరాలు చదువు అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుతో కూడా సదాకాలం మనం ఉంటాం కదా, దాని కొరకు మనం ఎంత కష్టపడవచ్చు అంటే నిజంగా ఎంతైనా కష్టపడవచ్చు. ఎందుకంటే అది సదాకాలం ఉండేటువంటి అవకాశం, ఇటర్నల్. అయితే మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ భూమి మీద ఉండే తాత్కాలికమైన జీవితం కొరకు నిరీక్షణ ఇస్తూ ఉన్నారు, కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వాటిని గురించి ఆ నిరీక్షణ అనేటువంటిది వాళ్ళకు లేకుండా పోయింది. కాబట్టి నిరీక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైనా సరే మనము నిరీక్షణ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుంటాయి. ఈరోజు బాగా చదువుకుంటే రేపు నా భవిష్యత్తు బాగుంటుంది అనే నిరీక్షణ ఉందనుకోండి, బాగా చదువుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూడండి, ఏ పిల్లలు బాగా చదువుతారు అని చెప్పేసి అంటే వాళ్ళు భవిష్యత్తును చూసేటువంటి వాళ్ళు. నేను ఇలా గనక చదువుకుంటే నా భవిష్యత్తు ఇలా ఉంటుంది, నేను ఇలా చదువుకోలేదు అనుకుంటే నా భవిష్యత్తు ఇలాగ పాడైపోతుంది అని ఎవరైతే భవిష్యత్తును చూస్తారో, ఆ నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు బాగా చదువుతారు. లేకపోతే తల్లిదండ్రులు చదువు అని ఎంతవరకు నెడతారు వాళ్ళని. ఈరోజు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని తల్లిదండ్రులు నెట్టడమే సరిపోతుంది. పొద్దున్నే లేవరా 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 మంచాల దగ్గర వీళ్ళు లేపుతూ ఉంటారు. లేస్తాను అటు డోళ్ళి ఇటు డోళ్ళి వాళ్ళు లేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళే లేచిపోతారు, వాళ్ళే స్నానం చేసి వాళ్ళే రెడీ అయిపోయి వాళ్ళే పరిగెత్తుకుంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం గమనించినప్పుడు మన నిరీక్షణ అంటే వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ ఎదురు చూసేటువంటి దాన్ని పొందాలి అని కనుక అనుకున్నట్లయితే ఆ తపన వాళ్ళలో ఉంటుంది. ఈరోజు క్రైస్తవ నిరీక్షణ కూడా ఎందుకు మనకు ప్రాముఖ్యమైనటువంటిది అంటే ఈ నిరీక్షణ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. ఏమిటి ఈ నిరీక్షణ అని అంటే మనం గమనించినట్లయితే నిరీక్షణ యొక్క ప్రాముఖ్యత మొట్టమొదట ఏమిటి అంటే ఇది మనకు ఒక క్రైస్తవ జీవితంలో ఒక మోటివేషన్, ఒక ప్రేరేపణ. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు బాగా చదువుకుంటే నీకు ఈ ఉద్యోగం వస్తుంది. ఉదాహరణకి ఏ ఇంజనీరింగో చదువుతున్నారు, ఆ ఇంజనీరింగ్లో ఏదో ఒక బ్రాంచ్, ఒక సివిల్, ఒక ఎలక్ట్రికల్, ఒక ఎలక్ట్రానిక్స్, ఒక మెకానికల్, ఏదో ఒక గ్రూప్ చదువుతున్నారు అనుకోండి. నువ్వు ఇలా చదువుకుంటే కనుక నువ్వు ఈ ఉద్యోగానికి వెళ్తావు, నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అనుకుంటే వాళ్ళ నిరీక్షణ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్, నేను దగ్గరకు వచ్చేసాను, ఇంకో సంవత్సరం చదివితే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చిందంటే నాకు కనీసం ఇంత జీతం వస్తుంది, అప్పుడు నా పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటారు కదా, లెక్కలు వేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఈ నిరీక్షణ అనేటువంటిది ఏమిటంటే ఒక ప్రేరేపణ వాళ్ళకు. అవును నేను బాగా చదువుకోవాలని, నువ్వు చదివినా ఉద్యోగాలు ఏమీ లేవులే అని అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? చదివినా కానీ ఉద్యోగాలు ఏమీ లేవు అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ ప్రేరేపణ ఉంటుందా వాళ్ళకి?
క్రైస్తవ జీవితంలో కూడా మీరు గమనించినట్లయితే నిరీక్షణ అనేటువంటిది ఏమిటి అంటే మనకు ఒక ప్రేరేపణ ఇస్తూ ఉంది. అది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. 3వ అధ్యాయం 2వ వచనము, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయన్ను పోలియుందుమని ఎరుగుదుము. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అని అంటున్నాడు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. మనం ఎట్లా ఉంటాము భవిష్యత్తులో, మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, మీరు బాగా చదువుకుంటే మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఊహించుకోండి అని అన్నారనుకోండి. ఒక మనిషి నువ్వు కనుక ఇది చదివితే నువ్వు కలెక్టర్ అవుతావు, కలెక్టర్ అయితే నువ్వు ఎట్లా ఉంటావు ఊహించుకో అని అన్నారనుకోండి. ఎట్లా ఉంటుంది? కలెక్టర్ అయిన దగ్గర నుంచి నేను రోడ్డు మీద అడుక్కోవాలి, నాకు వద్దు కలెక్టర్ ఉద్యోగం అంటారా? కలెక్టర్ అడుక్కోవటం ఏంటి? అసలు నువ్వు కలెక్టర్ అంటే ఏమనుకుంటున్నావు? అంతే కదా, జిల్లాలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఏమిటంటే కలెక్టరే. అందుకని ఎవరైనా తిట్టేటప్పుడు కూడా నువ్వేమైనా కలెక్టర్ అనుకుంటున్నావా అని తిడతారు. అంటే అదే పెద్ద ర్యాంక్ మనకి, అంతే కదా. కలెక్టర్, ఒకవేళ నువ్వు కలెక్టర్ అయితే ఎలా ఉంటుంది ఊహించుకో అంటే ఎవరైనా ఎట్లా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఖచ్చితంగా 100% పాజిటివే ఉంటుంది. ఎందుకంటే జిల్లాలో అంతకు మించినటువంటి ఉద్యోగం ఏమీ లేదు. కాబట్టి ఎట్లా ఉంటుంది ఊహించుకో అంటే ఖచ్చితంగా చాలా గొప్పగా ఉంటుంది, అంతే కదా. అలాగనే మనము ఇక్కడ చెప్తూ ఉన్నాడు 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 2వ వచనము ఏమంటున్నాడంటే, మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే భవిష్యత్తులో మనం ఎట్లా ఉంటాము అనేటువంటిది ఇప్పుడు ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఎట్లా ఉంటాము అనేటువంటిది చెప్తూ, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతుమో. ఆయన ఎట్లా అయితే ఉన్నాడో మనం అట్లా ఉంటామో ఆయన్ని చూస్తాము, అట్లా ఉండి ఆయన్ని చూస్తాం. అంటే క్రీస్తు ప్రభు ఎట్లా ఉన్నాడో మనం అట్లా అవుతాం. ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా అవుతాము అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు, మనము అలా అవ్వబోతూ ఉన్నాం. మీరు ఎవరైనా సరే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్ దగ్గర మోటివేషన్ బాగా కనబడుతుంది. జిమ్లో అక్కడ గోడలన్నిటికీ కూడా ఫోటోలు ఉంటాయి, బయట నుంచే ఫోటోలు మొదలవుతాయి. అక్కడ ఎవరు ఫోటోలు పెడతారు? చిరంజీవి ఫోటోలు, బాలకృష్ణ ఫోటోలు పెడతారా? పెట్టరు. నిజంగా చిరంజీవి ఫ్యాన్ అయితే కూడా చిరంజీవి ఫోటో పెట్టడు అక్కడ, బాలకృష్ణ ఫ్యాన్ అయితే కూడా బాలకృష్ణ ఫోటో పెట్టడు. మరి ఎవరు ఫోటో పెట్టాలి అక్కడ? ఏ రోనీ కాల్మెనో లేకపోతే ఎవరో బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, కండలు ఇంత పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫోటో అక్కడ పెడతారు. ఆ ఫోటో అక్కడ పెట్టారనుకోండి, దాన్ని చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఉదాహరణకు పెద్ద బాడీ బిల్డింగ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఆ ఫోటో చూడగానే వీళ్ళ కడుపు నిండిపోతుంది. వీళ్ళకి అంత కండలు రాకపోయినా కానీ అంత కండలు వచ్చినట్లుగా వాళ్ళని ఊహించుకుంటారు. అప్పుడప్పుడు చూడండి, అంత కండలు ఉన్నటువంటి ఆ మనిషి దగ్గర తల కట్ చేసి కంప్యూటర్లో వీళ్ళ తల అక్కడికి ఎక్కిస్తారు. అప్పుడప్పుడు చూస్తారు కదా, చూస్తే వాళ్ళ తల కట్ చేసి వీళ్ళ తల ఎక్కించేసరికి ఎలా ఉంటుంది? వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉంటారు. అంటే మనకి ప్రేరేపణ అనేటువంటిది చాలా అవసరం. వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే ఇటువంటి వ్యాయామాలు చేస్తే వాళ్ళు ఇలాగ అయ్యారు. మీకు అప్పుడప్పుడు స్కూల్స్లో బాగా చెప్తారు, పలానోళ్ళు అంటే ర్యాంకులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద లిస్టులు వేస్తూ ఉంటారు. ఎందుకు ఇదంతా? పలానా వాళ్ళు మా దగ్గరే చదువుకున్నారు, ఇన్ని మార్కులు వచ్చినాయి, పలానా వాళ్ళు మా దగ్గరే చదువుకున్నారు, ఇప్పుడు ఫారిన్ వెళ్ళారు, పలానా వాళ్ళు మా దగ్గరే చదువుకున్నారు, ఇప్పుడు కలెక్టర్ అయ్యారు అన్నారు అనుకోండి. అరే వీళ్ళందరూ ఈ స్కూల్లో చదివారా, ఈ కాలేజీలో చదివారా, అయితే మన పిల్లల్ని కూడా ఇక్కడే చేరుద్దాం అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, అంతే కదా. ఇక్కడ చదివిన వాళ్ళు అంతంత గొప్పవాళ్ళు అయ్యారు అంటే మనకు కూడా అయితే ఇక్కడ చదివితే నేను గొప్పవాడిని అవుతానన్నమాట అని ఊహించేసుకుంటాం. అది నిజం. ఈ కోచింగ్ సెంటర్లో చేరే మొన్న వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళకు ఉద్యోగం వచ్చింది అని అన్నారనుకోండి. ఏ విజయవాడ శ్రీధర్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో శ్రీధర్కి వస్తారు. లేకపోతే అవినిగడ్లో ఉంది, మీరు కనుక చూసినట్లయితే టీచర్ ఉద్యోగాలు అంటే మొన్న చిత్తూరు జిల్లా నుంచి కూడా ఇక్కడికి అవినిగడ్డే వచ్చారు. అవినిగడ్డ అనేటువంటిది ఎంత మారుమూల ఉన్నటువంటి ఊరు, ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే
నిజంగా అక్కడ ఫెసిలిటీస్ గురించి చెప్తూ ఉంటారు. అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడికి బయటికి వెళ్ళిపోయి ఎక్కడో రూమ్లో తీసుకోవటం, ఎక్కడో నిజంగా ఆ రూములు కూడా ఎట్లాంటి పరిస్థితులు అంటే ఏ ఇల్లులో ఏ రేకుల షెడ్లో ఏది ఉంటే అది తీసుకొని అక్కడే వాళ్ళు వండుకొని అక్కడే తిని అక్కడే కష్టపడతారు. అవినిగడ్డ తప్ప ఇంకెక్కడా లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగం వచ్చింది అనేసరికి ఇక అవినిగడ్డ వెళ్తే టీచర్ ఉద్యోగం వచ్చినట్లే అనేటువంటి ఒక ప్రేరణ, ఒక మోటివేషన్. ఢిల్లీ వెళ్తే నేను ఐఏఎస్ అయినట్టే అనేటువంటి ఒక మోటివేషన్. కాబట్టి నిరీక్షణ అనేటువంటిది ఏమిటి అంటే మనకు ఒక మోటివేషన్. మనం ఎట్లా ఉంటామో అని అంటే ఒకవేళ అవినిగడ్డే వెళ్తే మీరు టీచర్ అవుతారో లేదో గ్యారెంటీలు వారెంటీలు ఏమీ లేవు. వాళ్ళు కూడా ఏమి రాసి సంతకం పెట్టేమి ఎవరు. మీరు మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారు కాబట్టి మీ అబ్బాయో అమ్మాయో ఇక టీచర్ కాకపోతే నేను ఇంత డబ్బు రిటర్న్ ఇస్తానని ఎవరేమి ఇవ్వరు. అలాంటిది కాకపోతే ఒక నమ్మకం అంతే. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎట్లా ఉంటాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమవుతామో ఎట్లా ఉండబోతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే అది ఇంకా ప్రత్యక్షం కాలేదు కానీ చెప్తూ ఉన్నాడు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాం. ఆయన ఎట్లయితే ఉన్నాడో అట్లా మనం ఆయన్ని చూస్తాం. అంటే మనం కూడా అట్లా అవ్వబోతున్నామో గనుక ఆయన్ని పోలి ఉందుమని ఎరుగుదుమో. ఆయన్ని పోలి ఉంటాం. ఆయన ఎట్లా ఉన్నాడో మనం కూడా అలాగనే ఉంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. బిలవ్డ్, నౌ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ రివీల్డ్ వాట్ వీ షల్ బీ, బట్ వీ నో దట్ వెన్ హీ ఈజ్ రివీల్డ్ వీ షల్ బీ లైక్ హిమ్, వీ షల్ బీ లైక్ హిమ్, ఫర్ వీ షల్ సీ హిమ్ యాజ్ హీ ఈజ్. ఆయన లాగా ఉంటామో ఆయన లాగానే ఆయన చూస్తాం. మీరు కూడా ఆ కలెక్టర్ని కలెక్టర్గానే వెళ్ళి కలుసుకుంటారంటే దాని అర్థం ఏంటి? పలానా కలెక్టర్ని 10 సంవత్సరాల తర్వాత మీరు ఒక కలెక్టర్గా వెళ్ళి కలుసుకుంటారు అని అన్నారంటే దాని అర్థం ఏంటి? లేకపోతే మీరు ఇక్కడ కనుక చదువుకుంటే మీరు కూడా పలానా డాక్టర్ని ఒక డాక్టర్గానే వెళ్ళి కలుసుకుంటారంటే దాని అర్థం ఏంటి? అంటే మనం డాక్టర్ అవుతామనేగా. మీరు పలానా ఇంజనీర్, మీరు కూడా ఒక ఇంజనీర్గా వెళ్ళి కలుసుకుంటారంటే నేను ఇంజనీర్ అవుతానేగా. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్లయితే ఉన్నాడో అట్లనే మనం ఆయన్ని చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగనే మనము కూడా అవ్వబోతున్నామో అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది ఏమిటంటే ఇది ఒక మోటివేషన్. క్రిస్టియానిటీలో నిజంగా నేను క్రీస్తు ప్రభులాగా అవ్వాలి అనే కోరిక లేదు అనుకోండి. ఉదాహరణకి నేను టీచర్ అవ్వాలనే కోరిక లేదు అనుకోండి, అవినిగడ్డ వెళ్ళరు. అవినిగడ్డ వెళ్ళే వాళ్ళందరి మీరు ఎవరినైనా ఇట్లాంటి ఒక మైక్రోఫోన్ తీసుకొని మీరు అవినిగడ్డలో ఉన్నటువంటి పాపం ఆ రూమ్లలో ఏదో తినక ఉండి లేక ఫెసిలిటీ ఏమి కూడా ఉండవు. ఒకసారి ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, ఇంటి దగ్గర ఉంటే మెత్తటి బెడ్ ఉంటుందండి, అది కాదని చెప్పేసి అవినిగడ్డ వచ్చేసి అక్కడ ఉంటున్నారు. కటిక నేల మీద చాప మీద పడుకోవాలి, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలంటే అయినా పర్లేదు నేను ఉంటాను నువ్వు వెళ్ళి అన్నారంట. ఏంటంటే అక్కడికి వెళ్తే టీచర్ ఉద్యోగం వస్తుందనేటువంటి ఒక ఆశ, ఒక నిరీక్షణ, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనం తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఎందుకు ఆ కష్టం అంతా వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు ఒక టీచర్ లాగా అవ్వాలి అనేటువంటి కోరిక వాళ్ళలో ఉంది. అది లేకపోతే మిమ్మల్ని నన్ను అవినిగడ్డ వెళ్ళమంటే వెళ్తామా? ఎందుకు అవినిగడ్డ అని అంటాం. అక్కడికి వెళ్తే టీచర్ ఉద్యోగం వచ్చిందంటే ఏం అవసరం లేదు. అంటే దాని మీద ఆశ లేదనుకోండి, ఆశ లేకపోతే మనం అక్కడికి వెళ్ళం, అంతే కదా. ఇప్పుడు నేను క్రీస్తులాగా ఉండాలి అనేటువంటి ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఆశ లేకపోతే ఒక్కోసారి చూడండి, నువ్వు చదువుకుంటే నువ్వు పెద్ద కలెక్టర్ అవుతావు అంటే ఏం అవసరం లేదని గోళీలు ఆడుకోవటానికి వెళ్తారు పిల్లలు. గోళీలు ఆడుకోవటానికో బచ్చాలు ఆడుకోవటానికో ఏదో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పండి, అరే నువ్వు కలెక్టర్ అవుతావు, నువ్వు ఇంజనీర్ అవుతావు, నువ్వు డాక్టర్ అవుతావు అంటే ఏది వాళ్ళలో ఆశ పుట్టించదు. అంటే ఆశ పుట్టించదు అంటే ఒక్కొక్కసారి ఏమిటంటే ఆ స్థాయి వీళ్ళకి తెలియదు, ఒక్కొక్కసారి అర్థం కాక నిజంగా అది అర్థమైంది అనుకోండి, అర్థమైతే వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళు కూడా ఏ అవినిగడ్డో ఉంటారు. నేను టీచర్ అవ్వాలి అనే కోరిక కనుక ఉన్నట్లయితే. అలాగనే క్రీస్తు ఎలా ఉన్నాడు అనే విషయం కనుక అర్థమయ్యి మనం కూడా క్రీస్తులాగా అవుతాము అని కనుక అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా వదిలేసి దాని కొరకు మనం కూడా వెనకబడతాం. కాబట్టి ఈ నిరీక్షణ అనేటువంటిది ఏమిటంటే మనకు ఒక గొప్ప ప్రేరేపణ, మనకు ఒక గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది, ఒక మోటివేషన్ అనమాట. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ లేకపోతే నువ్వు క్రీస్తులాగా అవుతావు అనేటువంటి ఒక నిరీక్షణ లేకపోతే మనం దేన్ని త్యాగం చేయం. ఉదాహరణ కింద చెప్పాను, అవినిగడ్డ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇల్లు, వాళ్ళ బెడ్, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా త్యాగం చేసి ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక టీచర్ అవుతారనే ఒక నిరీక్షణ. అక్కడికి వెళ్ళినా అవినిగడ్డ వెళ్ళినా 100% రాసిస్తా నీకు టీచర్ ఉద్యోగం రాదు అని అన్నారు అనుకోండి, అయినా వెళ్తారా?
మనం చెప్తే వినరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనే వాళ్ళ మొహం చూసి నీకు టీచర్ ఉద్యోగం రాదు, నేను రాసిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అక్కడ ఉంటారా? ఎందుకు అక్కడ ఫీజు కట్టడం ఎందుకు, ఆ కష్టపడటం ఎందుకు, దండగ కదా. కాబట్టి వాళ్ళలో ఒక నిరీక్షణ ఉంది కాబట్టి వాళ్ళు ఇదంతా కూడా త్యాగం చేశారు. క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఆ నిరీక్షణ లేదనుకోండి, మనం ఏమి కూడా త్యాగం చేయం. ఇవాళ ఎందుకు కొందరు క్రీస్తు ప్రభు కొరకు ఏమీ వదులుకోలేకపోతున్నారు? ఈవెన్ ఆదివారము ఒక 2 గంటలు వాళ్ళు త్యాగం చేయలేకపోతున్నారు. లేదంటే వాళ్ళు క్రైస్తవ జీవితం కొరకు ఏమీ త్యాగం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ నిరీక్షణ అనేటువంటిది లేదు. కొంతమంది ఏదైనా ఎందుకు త్యాగం చేయగలుగుతున్నారు అంటే ఆ నిరీక్షణ అనేటువంటిది వాళ్ళలో ఉంది. మనము యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రిక గమనించినప్పుడు 3వ అధ్యాయము, ఇప్పుడు మనం 2వ వచనం కనుక చూసాం కదా, 3వ వచనం కూడా మనం చూసినప్పుడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనను. ఇక్కడ ఒక విషయం నేను తెలియజేస్తాను. జిమ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ కండలు ఉన్నటువంటి పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఫోటోలు చూస్తారు. వాళ్ళు అంతంత పెద్ద బాడీ బిల్డర్స్ ఎలా అయ్యారు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళతోటి ఒక ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఎవరు ప్రేరణో ఇన్స్పిరేషనో వాళ్ళని గురించి మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా చూసారా డ్యాన్స్ చేసే వాళ్ళందరూ? ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు కదా, మైకేల్ జాక్సన్ ఇంత కండలు పెంచుకొని ఉంటాడా? మైకేల్ జాక్సన్ ఎవరో తెలియదా? ప్రపంచంలో చాలా ఫేమస్ డ్యాన్సర్ కదా ఆయన, సింగర్ కూడా ఆయన. మైకేల్ జాక్సన్ ఎలా ఉంటాడు? ఒకసారి ఒకరు అడిగారు, ఈ డ్యాన్సర్లు అందరూ ఎప్పుడు ఎందుకంటే స్లిమ్గా ఉంటారని. స్లిమ్గా ఎందుకు ఉంటారు అంటే స్లిమ్గా ఉంటేనే వాళ్ళు డ్యాన్స్ చేయగలుగుతారు. ఇంత పొట్ట వేసుకొని ఎగిరారు అనుకోండి, ఎగరగలుగుతారా? ఎగిరేసరికి ఆయాసం వచ్చి కుర్చీ ఉందా, కూర్చుంటా కాసేపు అని అంటారు. అంతే కదా, కాసేపు నేను కూర్చుంటా మళ్ళీ లేచి ఎగురుతా కావాలంటే అంటారు. అంతే కదా, వాళ్ళు అలా సన్నగా ఉన్నారు కాబట్టి ఎగురుతారు. రెండోది ఏంటంటే అంత లావు ఉంటే కూడా ఎగిరితే సన్నబడతారు. నిజంగా ఎరోబిక్స్ అనేటువంటిది నెంబర్ 1 ఎక్సర్సైజ్. మీరు కనుక చూసినట్లయితే ఎరోబిక్స్ చేస్తూ ఉంటారు కదా, ఎరోబిక్స్ చాలా చాలా మనము ఏదో అవి ఇవి తీసుకొని వచ్చి వెయిట్స్ తీసుకొని వచ్చో ఏవో మనం సాధనాలు తీసుకొని వచ్చో చేసేదానికంటే కూడా ఎరోబిక్స్ మంచి ఎక్సర్సైజ్. డాన్సింగ్ అనేటువంటిది మంచి ఎక్సర్సైజ్. అట్లానే నేను డ్యాన్స్ చేయమని ఎవరిని అంటలేదు. డ్యాన్స్ మంచి ఎక్సర్సైజ్ అని బ్రదరే చెప్పారని డ్యాన్స్ చేయండి, నేను డ్యాన్స్ చేయమని ఎవరిని అంటలేదు. కాకపోతే ఏంటంటే అలా ఎగిరితే సన్నబడతారు. నిజంగానే ఎగిరితే సన్నబడతారు, సన్నగున్న వాళ్ళు ఎగురుతారు, రెండు కూడా. కాబట్టి ఎందుకు డ్యాన్సర్లు ఎప్పుడు సన్నగా ఉంటారంటే వాళ్ళు ఎగిరి సన్నబడతారు, వాళ్ళు సన్నగా ఉంటేనే ఎగరగలుగుతారు, కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. ఉదాహరణకి డ్యాన్సర్స్ అయినటువంటి వాళ్ళు లేకపోతే సింగర్స్ ఉన్నారు కదా, సింగర్స్ కూడా చూసినప్పుడు మీరు గొంతులు చాలా కమ్మగా ఉంటాయి. కమ్మగా ఉన్నాయి కాబట్టి వింటారు అంటే అలా ఉండేటట్లుగా వాళ్ళ గొంతును వాళ్ళు తయారు చేసుకుంటారు. ఉదాహరణకి అలా వాళ్ళ గొంతు లేకపోయినా సింగర్స్ దగ్గర సలహాలు తీసుకుంటారు. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం తాగుతారు, ఇవన్నీ కూడా ఆ సలహాలు తీసుకొని వాటిల్ని పాటిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక బాడీ బిల్డర్ అవ్వాలంటే కూడా వాళ్ళు ఎట్లా బాడీ బిల్డర్ అయ్యారు అనేటువంటిది, అంటే వారు ఏ ఆహారం తీసుకుంటారు. ఒకసారి నేను చూసేటప్పుడు ఒక నార్త్ ఇండియన్ యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్, ఆయన చాలా పేద పరిస్థితిలో చాలా పెద్ద బాడీ బిల్డర్ అయ్యాడు. ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత బాడీ బిల్డర్ అవడానికి పెద్ద ఖరీదైనటువంటి ప్రోటీన్స్, మీకు వే ప్రోటీను లేకపోతే ₹1000 ఉంటాయి కదా, అటువంటివి ఏమి కూడా నేను తీసుకోలేదు. రోజు ఎవరు సాధారణమైన భోజనం తీసుకుంటారో అటువంటి సర్వసాధారణమైన భోజనమే. రెండోది ఏమిటి అంటే పెద్ద ₹1,00,000 ఖరీదైనటువంటి జిమ్లకు కూడా వెళ్ళలేదు. మీరు ఒక్కోసారి కనుక చూసినట్లయితే పెద్ద జిమ్ముల్లో ₹1,00,000 ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక నెలకి వాళ్ళకి ఫీజు కూడా మెంబర్షిప్ కూడా ₹1,000 ఉంటుంది. అలా వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇంట్లో ఉండేటువంటి లేకపోతే మనకి ఏవైతే దొరుకుతాయో రాళ్లతో కొన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ చేసుకున్నాడు, బరువులు ఎత్తేటువంటివి. సాధారణంగా రోట్లో అంటే మనకి ఏవైతే ఈ ఆల్మండ్ ఉంటుందో, ఆల్మండ్స్ అయితేనేమి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితేనేమి రోట్లో దంచుకొని ఆయనే తీసుకున్నాడు. నేను ఇంత వాటర్ తీసుకుంటాను, ఇంత ఈ డైట్ తీసుకుంటాను, నేను ఈ చపాతీ ఈ రోటీ తీసుకుంటాను, ఈ దాల్ తీసుకుంటాను, అందులో ఏది ఖరీదైంది లేదు. చాలా ఇంకా చెప్పాలి అంటే మనం తినే దోశలు ఇడ్లీల కంటే కూడా తక్కువ ఖరీదులో
ఆయన ఒక మంచి బాడీ బిల్డర్గా, కొంతమంది ఏమనుకుంటారంటే బాడీ బిల్డింగ్ అంటే కొన్ని వేల రూపాయల వే కానీ లేకపోతే ప్రోటీన్స్ కానీ వాడాలేమో అని అనుకుంటారు. బాడీ బిల్డింగ్ అంటే కొన్ని లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి జిమ్కి వెళ్తేనే సాధ్యమేమో అని అనుకుంటారు. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత, అంటే అది నేను కూడా చూశాను, చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పెద్ద బాడీ బిల్డింగ్ చేయాలి అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అంతేకాకుండా వేల రూపాయల లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ఉన్నటువంటి జిమ్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఏం తినాలి అనేటువంటి ఆ విధానం తెలుసుకొని ఏం తినాలో ఏం తినకూడదో కూడా. ఉదాహరణకి మీరు కనుక బాడీ బిల్డింగ్ చూసినట్లయితే విపరీతమైన స్వీట్స్ తినరు. ఆ స్వీట్స్ పెద్ద ప్రమాదం. అసలు కార్బ్స్ బాగా ఎక్కువగా తీసుకోరు. కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగిపోతూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మనం తినే రైస్ ఉంది కదా, విపరీతంగా మనం బరువు పెరిగిపోతాం. ఎందుకనో మనకి అది కూడా మళ్ళీ ముడి బియ్యం తినంటే తినరు. బాగా పాలిష్డ్ రైస్, బాగా తెల్లగా ఉన్న బియ్యం, అందులో పీచు పదార్థమే ఉండదు, అంతా తీసేసుకొని దాన్ని తింటూ ఉంటాం. అది తింటే బాగా బరువెక్కిపోతామని తెలిసినా మళ్ళీ తింటూ ఉంటాం, మళ్ళీ బరువు పెరిగిపోతున్నాం, తగ్గట్లేదని అంటూ ఉంటాం. కాబట్టి ఇది ఏమిటి అంటే మనం ఎలా ముందుకు వెళ్తే మనము అక్కడికి చేరుకోగలమో. ఉదాహరణకు ఒక బాడీ బిల్డర్ అవ్వాలంటే వాళ్ళని గురించి ముందుగా అయిన వాళ్ళు ఎలా అయ్యారో వాళ్ళని గురించి ఆలోచనలు తీసుకుంటూ ఉంటారు. ఒక టీచర్ అవ్వాలంటే ఉదాహరణకు అవినిగడ్డ వెళ్ళినటువంటి వాళ్ళని, ఒక టీచర్ అయిన వాళ్ళు మీరు ఎట్లా వెళ్ళారు, ఎట్లా చదివారు, ఎన్నింటికి లేచేవాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. ఒక ఐఏఎస్ కూడా ర్యాంక్ కొట్టారనుకోండి, ఎన్నింటికి లేచేవాళ్ళు, ఏం చదివేవాళ్ళు, ఏ పుస్తకాలు చదివేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి ఇంటర్వ్యూలో. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఇవన్నీ కూడా మనకు చదివినప్పుడు మనం ఆ దారిలో వెళ్ళటానికి మనకి అవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక్కడ మనం 3వ వచనం చదివినప్పుడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రునిగా చేసుకున్నాం. ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా అవుతామో, అట్లా అవ్వాలంటే ఆయన ఎట్లా పవిత్రుడుగా ఉన్నాడో మనం అట్లా పవిత్రుడిగా గనక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా అవుతాం. లోకంలో ప్రతిదీ కూడా ఒక టీచర్ అవ్వాలంటే వాళ్ళు వెళ్ళిన దారిలో మనం వెళ్తే మనం టీచర్ అవుతాం. ఒక కలెక్టర్ అయ్యారు, వాళ్ళు వెళ్ళిన దారిలో మనం వెళ్తే మనం కలెక్టర్ అవుతాం. ఒక బాడీ బిల్డర్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిన దారిలో మనం వెళ్తే మనం బాడీ బిల్డర్ అవుతాం. ఒక పనికిమాలినోడు ఎదవ ఉన్నాడు, వాళ్ళు వెళ్ళిన దారిలో మనం వెళ్తే మనం కూడా ఎదవ అవుతాం. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, అరే వాడు ఎదవరా, వాడిలాగా నువ్వు చెయ్యొద్దురా, నువ్వు ఎదవ అవుతారని అంటారు. నిజమే అది. మంచోడు ఎలాగైతే ఉన్నాడో వాడి దారిలో వెళ్తే మంచోడు అయినట్టుగా ఎదవ దారిలో వెళ్తే ఎదవ అవుతాం, సన్నాసి దారిలో వెళ్తే సన్నాసి అవుతాం. అంతే కదా. కాబట్టి క్రీస్తు ప్రభు ఏ దారిలో అయితే వెళ్ళాడో ఆ దారిలో కనుక మనం వెళ్ళామనుకోండి, మనం కూడా ఆయన్ని పోలి ఉంటాం. ఆయనలాగా ఉండాలి అనేటువంటి కోరిక గనక ఉన్నట్లయితే నువ్వు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే నువ్వు కూడా పవిత్రుడిగా ఉండాలి. కాబట్టి ఈ నిరీక్షణ అనేటువంటిది ఏమిటి అంటే ఇది ఒక మోటివేషన్, అంటే మనకు ఒక ప్రేరణ కలిగిస్తూ ఉంటుందన్నమాట. నిరీక్షణ, నేను ఆయనలాగా అవ్వబోతాను. ఎప్పుడైతే ఆయనలాగా అవ్వబోతాను అని అనుకున్నామో ఆయన పొందిన కష్టాలన్నీ మరి మనం పొందాలి కదా. ఒకసారి ఒక సినీ ఫిల్మ్ హీరోయిన్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూస్తూ ఉంటే ఆమె అంటూ ఉంది, మీరు చాలా నాజుగ్గా ఉన్నారు, సన్నగా ఉన్నారు, మీ హీరోయిన్లు అందరూ సన్నగా ఉంటారు ఎందుకని యాంకర్ ప్రశ్న వేస్తే మీకేం తెలుసండి, మేము సన్నగా ఉండటానికి మా నోరు కట్టుకొని ఆకలితో ఉంటాం, మాకు అన్నీ తినాలనిపిస్తుంది కానీ మేమేమి తినం, ఎందుకంటే తింటే బరువు పెరిగిపోతాం, బరువు పెరిగిపోయి ఇంత అయితే మమ్మల్ని ఎవరు చూడరు, అందుకనే మా నోరు కట్టుకొని కడుపు మార్చుకొని మేము ఉంటాం, అలా ఉండబట్టి మేము ఇట్లా ఉన్నాం. మనకు కూడా సన్నగా ఉండాలని ఉంటుంది, నోరు కట్టుకుంటామా? చాలామంది నాతో చెప్పేది ఏంటంటే బరువు తగ్గాలని ఉంది కానీ నోరు కట్టుకోలేకపోతున్నాను. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, కూర్చుంటే ఆగలేను, తినేటప్పుడు కనుక కూర్చుంటే ఆగలేను, అందుకని అసలు కూర్చోను. కొంతమంది పరిస్థితి ఉంటుంది, వాళ్ళు ఏంటంటే కూర్చున్న తర్వాత ఇక వాళ్ళు ఆపుకోలేరు, అందుకనే ఏం చేస్తారంటే అసలు కూర్చోకుండానే ఉంటారు. అంటే తినకుండా అసలు తిండి దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, వెళ్ళనంత వరకు బాగానే ఉంటుంది, ఇక వెళ్ళిన తర్వాత ఆగు 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 అంటే ఇక వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనము వాళ్ళలాగా అవ్వాలి అని అంటే వాళ్ళలాగా మనం కూడా చేయాలి, చేస్తేనే అవుతాము. ఉదాహరణకు ఒకరు సన్నగా ఉన్నారంటే ఊరికినే గాలి పీలిస్తేనేం కాదు, దానికి సంబంధించిన కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒకరు కలెక్టర్ అయ్యాలంటే ఊరికినే యాదృచ్ఛికంగా ఏమవరు, దాని వెనకాల కృషి ఉంటుంది. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయ్యారంటే కూడా కృషి ఉంటుంది. క్రీస్తు ప్రభులాగా అవ్వాలి అంటే కూడా ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అయిపోతారేమో అని అనుకుంటారు. నిజంగా చెప్పాలి అంటే ఒక ఇంజనీర్ అయిన దానికంటే, ఒక డాక్టర్ అయిన దానికంటే, ఒక బాడీ బిల్డర్ అయిన దానికంటే కఠోరమైనటువంటి కృషి ఉంటుంది, ఉంటేనే క్రీస్తులాగా మనం అవ్వగలం.
ఈరోజు చాలామందికి క్రైస్తవ్యం చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. క్రీస్తులాగా అవ్వాలి అనుకుంటే ఏదో ఆదివారం వచ్చేసి కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతే క్రీస్తులాగా అవుతానని. ఒక బాడీ బిల్డర్ అవ్వాలంటేనే ఊరికి ఆయన ఫోటో చూస్తే బాడీ బిల్డర్ అవ్వరెవరు కూడా. ఊరికినే రోజు వెళ్ళి గంట జిమ్లో కూర్చొని వస్తే బాడీ బిల్డర్ అవ్వరు. అక్కడ ఉన్నటువంటి కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది. నిజంగా మీరు చూడండి, ఎక్సర్సైజ్ చేయాలి అని ఉంటుంది, కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఒకసారి ఒక వ్యక్తి చెప్తున్నాడు, బరువు తగ్గాలని చాలా కోరిక. బరువు తగ్గాలంటే కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పారంట. ఎక్సర్సైజ్ చేస్తేనే నొప్పి వస్తుందంట. మరి నొప్పి రాకుండా ఎలా ఉంటుంది? కొందరికి వాకింగ్ చేయాలని కోరిక. వాకింగ్ చేస్తే తగ్గుతారని అన్నారు. వాకింగ్ చేస్తే కాళ్ళన్నీ పీకినాయి అంట, 2వ రోజు ఆపేశాడు. మరి వాకింగ్ చేస్తే కాళ్ళు పీక ఏమవుతాయి? అంటే పీకటం అంటే నొప్పి రావటం. నొప్పి రాకుండా ఏమైంది? మీరు కావాలంటే గమనించండి, తినేటప్పుడు 1% పెయిన్ కూడా ఉండదు. తింటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది, లాగేస్తూ ఉంటారు, అలాగా తింటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా బరువు పెరగాలి అంటే పెయిన్లెస్, అస్సలు మీకు పెయినే ఉండదు. కానీ ఆ పెరిగిన బరువు తగ్గించాలి అంటే చాలా పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్. మనము ఆ కఠోరమైనటువంటి ఒక వాకింగో లేకపోతే రన్నింగో లేకపోతే ఏ వ్యాయామమైనా చేసేటప్పుడు, మీరు ఏ వ్యాయామమైనా చేయండి, ఏ వ్యాయామం చేసినా కానీ పెయిన్ ఉంటుంది. పెయిన్ లేకుండా ఏది కూడా ఉండదు. కానీ ఆ పెయిన్ మంచిది. పిల్లలు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే కూడా పెయిన్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలంటే, కాలేజీకి వెళ్ళాలంటే కూడా పెయిన్ ఉంటుంది. కానీ ఆ పెయిన్ చాలా మంచిది. ఆ పెయిన్ వాళ్ళ భవిష్యత్తు దీవెనకరంగా మారుస్తుంది. ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి సాధారణంగా ఏమీ రాదు, దాని వెనకాల చాలా పెయిన్ ఉంటుంది. క్రీస్తులాగా అవ్వాలి అంటే కూడా సాధారణంగా ఏమవ్వదు, దాని వెనకాల చాలా పెయిన్ ఉంటుంది. అంటే ఆ పెయిన్ అంతా కూడా మనం అనుభవించినప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క రూపంలోకి మనం వెళ్ళగలం. అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 11వ అధ్యాయం కనుక చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు. 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే అపోస్తులైనటువంటి పౌలు ఎట్లా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు అంటే, ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే అదేమి సాధారణమైనటువంటి విషయం కాదు, చాలా పెయిన్ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు ఆయన ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడు, ఏమేం చేశాడు దాని కొరకు అనేటువంటి విషయాన్ని అక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 10వ వచనము మనం చూసినట్లయితే, ఏ విధము చేతనైనా మృతుల్లో నుంచి నాకు పునరుత్థానము కలగాలని, ఆయన మరణములో సమానుభవము గలవాడనై ఆయన్ను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమో, ఆయన శ్రమల్లో పాలివాడినగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమో సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎలాగైనా సరే ఏ విధము చేతనైనా మృతుల్లో నుంచి నాకు పునరుత్థానము కలగాలి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. అంటే ఆయన ఎలాంటి అనుభవాన్ని పొందాడో అలాంటి అనుభవాన్ని నేను కూడా పొందాలి. అంటే మనం చెప్పాలి అంటే, ఇంకా చెప్పాలి అంటే, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన వెళ్ళిన బాటలోనే నేను వెళ్ళాలి. వెళ్తే ఆయన ఎట్లా ఉన్నాడో నేను కూడా అట్లా అవుతాను. దాని కొరకు ఆయన ఏం చేశాడంటే సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాను, అంటే మొత్తం వదిలిపెట్టేస్తాడు. ఈరోజు అవినిగడ్డ వీళ్ళు ఒక టీచర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, మొత్తం ఇల్లు వదిలిపెట్టేస్తారు, వాకిలు వదిలిపెట్టేస్తారు, భార్య భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన భార్యలు నాకు తెలుసు అవినిగడ్డలు. నేను ఒకసారి ఒక బ్రదర్ని అడిగాను, మరి మిమ్మల్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, మరి సిస్టర్ వెళ్ళిపోతే మరి మీ పరిస్థితి ఏంటి అంటే, మరి మేమే వండుకొని తినాలి బ్రదర్ అంటున్నాడు. మరి పిల్లల పరిస్థితి ఏంటంటే, వాళ్ళని కూడా నేనే సాకాలి బ్రదర్ అంటున్నాడు. ఎందుకు ఇదంతా అంటే, మరి ఆమెకు టీచర్ అవ్వాలని కోరిక. అవును, నిజంగా ఆ త్యాగం లేదనుకోండి, మరి నా భర్తకి వండి పెట్టకపోతే ఎలాగా, మరి నా పిల్లల్ని నేను చూడకుండా ఉండలేను అంటే నువ్వు అవినిగడ్డ వెళ్ళలేవు, నువ్వు టీచర్ అవ్వలేవు. టీచర్ అవ్వాలనే కోరికతో ఈ త్యాగం అంతా చేశారు. పిల్లలు కూడా చదవండి, మీరు పిల్లల్ని కూడా చూడండి, ఒక్కోసారి దూర ప్రాంతాలు వెళ్ళి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. చదువుకునేటప్పుడు ఇంటికి రాగానే అమ్మ నాన్న ఏమంటారు, ఏంట్రా ఇంత చిక్కిపోయావు అని అంటారు, అవునా? లేకపోతే ఏంట్రా ఇంత లావు అయిపోయావంటారా? మీరు ఎవరైనా సరే రూములలో ఉండి చదువుకోవటానికి దూరంలో ఉండి వెళ్ళేటప్పుడు మీరు ఉన్నదానికంటే ఇంకా పెరుగుతారా తగ్గుతారా? అంటే కొందరు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు ఇక దొరికింది కదా ఛాన్స్ అని విపరీతంగా తిండి మీదే పడుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే తగ్గిపోతారు. అంటే నిజంగా పొద్దున లేస్తే ఆ చదువుకోవటమో లేకపోతే ఆ చదువులోనో వీటిలో పడి తినేది కూడా మర్చిపోతారు.
ఒకసారి రూములలో ఉండేవాళ్ళు కొందరు చెప్తూ ఉంటారు. ఆ, వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు చదువుకునేటప్పుడు ఒకసారి వంట కూడా మర్చిపోయి వాళ్ళు చదువులోనే ఉంటారు. ఒక్కొక్క రకంగా ఏంటంటే ఇంట్లో అమ్మో నాన్నో ఉన్నారనుకోండి, తినే టైం అయింది, ముందు నువ్వు చదివేది అక్కడ ఆపేసి ముందు లే, నువ్వు తిను 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 అని వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. వాళ్ళు వెనకబడతారు కాబట్టి వీళ్ళు వచ్చి తింటూ ఉంటారు. ఇక అలా అడిగే వాళ్ళు లేరనుకోండి, లేకపోతే ఏం చేస్తారు, ఇక దాన్ని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారు. అందుకనే మీరు చూసినట్లయితే బాగా తగ్గిపోతూ ఉంటారు శారీరకంగా. ఎందుకు ఈ త్యాగం అంతా? ఆ త్యాగం అనేటువంటిది ఎందుకు అంటే దాని వెనకాల వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. నేను గనక బాగా చదువుకుంటే లేదా ఆ ఉద్యోగం సంపాదిస్తే రేపు నా భవిష్యత్తు బాగుంటుందని. ఆ నిరీక్షణ లేనోళ్ళు ఉంటారు. లేనోళ్ళు విజయవాడ నువ్వు అవినిగడ్డెళ్ళు టీచర్ అవ్వు అని తల్లిదండ్రులు నెట్టారనుకోండి, వెళ్ళగలరా? ఒకసారి మనం నెట్టి పిల్లల్ని స్కూల్లోనో కాలేజీలోనో చేర్పిస్తాం. ఇక్కడ నాకు భోజనం బాగలేదు, అక్కడ నాకు బెడ్ బాగలేదు, లేకపోతే ఏదో ఒక కంప్లైంట్ చెప్తూ ఉంటారు వాళ్ళు. నిజమేమిటి అంటే వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. నేను ఇక్కడ చదువుకుంటే, నేను అట్లా వెళ్తే నా పరిస్థితి బాగుంటుందని. మేము మెడ్రాస్ బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అన్నమాట తమిళనాడు వెళ్ళటం. అంతకుముందు అసలు తమిళనాడు ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం నేను ఆ తమిళ అక్షరాలు చూసినప్పుడు, గోడల మీద ఉంటాయి కదా, అవి చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను అంతకుముందు తమిళ లిపి ఎప్పుడు చూడలేదు. ఏం విచిత్రంగా ఉంది ఇవి, అన్ని మెలికలుగా ఉన్నాయని. అంటే మన అక్షరాలు వాళ్ళకి మెలికలుగానే ఉంటే, వాళ్ళ అక్షరాలు చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత వాళ్ళ ఆహారం చూసినప్పుడైతే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వారంలో 14 పూటలు ఉదయం తీసేస్తే మధ్యాహ్నం రాత్రి 14 పూటల్లో 13 పూటల సాంబారు పెట్టేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు అయితే బెదిరిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. మనం కూడా సాంబారు తింటాం, కానీ ఎప్పుడు తింటాం? కనీసం వెజ్తో తిన్నా కానీ పప్పుతోనో లేకపోతే కూరతోనో తిని చివరిలో సాంబారుకు వచ్చి సాంబారు కొంచెం తింటాం అంతే. అంతేగాని ఇక మొదలు పెడితే సాంబారే అంటే, కొన్ని చోట్ల భోజనానికి వెళ్ళగానే తెచ్చేయమంటారా సాంబార్ అంటే, నువ్వు ఆగు బాబు కొంచెం తిని అంటే తెచ్చేయమంటారా సాంబార్ అంటారు. ఇక్కడన్నా తెచ్చేయమంటారా సాంబార్ కదా, అసలు అక్కడ తెచ్చేయటమే సాంబారు. భోజనం పెట్టారంటే సాంబార్ తెచ్చేస్తారు. ఇక అంతే, మొదలు పెట్టడమే సాంబార్తో మొదలు పెట్టేస్తూ ఉంటారు. అక్కడ ఒకసారి నా సీనియర్ చెప్తూ ఉన్నాడు, జూనియర్ వచ్చిన తర్వాత, అన్న సాంబార్తో తినటం కష్టంగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నాడు. ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు మా సీనియర్ ఆ జూనియర్కి చెప్తున్నాడు, తమ్ముడా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, ఇంటి దగ్గర నీకు ఖచ్చితంగా మంచి భోజనం ఉంటుంది, కానీ ఇంటి దగ్గర నువ్వు మంచి భోజనం చేయగలుగుతావేమో కానీ నువ్వు మంచి సేవకుడు అవ్వగలుగుతావా, ఆలోచన చేయన్నాడు. ఇక్కడికి మనం వచ్చింది భోజనం కొరకు కాదు, ఇక్కడికి మనం వచ్చింది మంచి వాక్యం నేర్పుతారని వచ్చారు. ఖచ్చితంగా నువ్వు వచ్చింది రైట్ ప్లేస్, మంచి వాక్యం నేర్పుతారు. ఈ 3 సంవత్సరాలు భోజనం అనే విషయం కనుక నువ్వు మర్చిపోయి ఏం పెడితే అది తిను. జీవితం ఇంకా మనకి చాలా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చచ్చే వరకు మనకు నచ్చింది వండుకొని తినొచ్చు మనం. ఈ 3 సంవత్సరాలు కనుక మనం త్యాగం చేసి ఇక్కడ ఉంటే, మనం కనుక మంచి వాక్యం నేర్చుకుంటే, నువ్వు జీవితకాలం నువ్వేం కావాలంటే అది తినవచ్చు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్తారు, మనం చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు కష్టపడు, 8 సంవత్సరాలు కష్టపడు, జీవితం అంతా నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఆ త్యాగం కనుక చేసినట్లయితే. క్రైస్తవ జీవితం కూడా అలాగనే, మనం క్రీస్తు ప్రభులాగా అవ్వాలి అంటే ఖచ్చితంగా త్యాగం ఉండాలి. త్యాగం లేకుండా ఏమి కూడా రాదు. కొందరు ఏమనుకుంటారంటే ఏదో ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నాకు పరలోకం వచ్చేస్తుంది, చాలా చాలా ఈజీగా భావిస్తారు. ఏంటది, ఒక చిన్న ఉద్యోగం సంపాదించాలంటేనే ఎంతో కష్టపడాలి, చదువుకోవాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది పరలోకం సంపాదించడం అంటే అంత ఈజీనా? నీ ఎలిమెంటరీ చదువు కంటే ఈజీనా? హై స్కూల్ చదువు కంటే ఈజీనా? పరలోకం అనేటువంటిది అంత, అంటే వీళ్ళు కూడా సేవకులు అలా చెప్పేస్తూ ఉన్నారు, పరలోకం అనేటువంటిది చాలా ఈజీనేమో, ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతే వచ్చేస్తుంది, నేను ఇప్పించేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీడియేటర్ లాగా ఈ పాస్టర్లు కూడా. నువ్వేమి ఇప్పిస్తావు? నీకే దిక్కు లేదు. అసలు నువ్వు పరలోకం వెళ్తావో లేదో గ్యారెంటీలు వారెంటీలు లేవు నీ ఆత్మీయ జీవితానికి. కాబట్టి ఏమిటి అంటే పరలోకం అనేటువంటిది అంత సులువైనటువంటి విషయమేం కాదు. అలాగైతే జనాలు బెదిరిపోతారండి రారంటున్నాడు, కానీ నిజం చెప్పాలి కదా, ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఏదో ఒక రోజు వాళ్ళకి ఫ్యాక్ట్ అర్థమవుతుంది. చాలా సులభంగా కలెక్టర్ అయిపోతావు అంటే ఎవరైనా నమ్మవచ్చు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అంత సులువైన విషయం ఏమి కాదనేది. క్రైస్తవ జీవితం కూడా మనం గమనించినప్పుడు అంత సులువైనటువంటి విషయం ఏమి కాదు. అపోస్తులైనటువంటి పౌలునే కనుక మీరు గమనించినట్లయితే ఆయన ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 10వ వచనం కనుక చూసినట్లయితే, ఏ విధము చేతనైనా మృతుల్లో నుంచి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో క్రీస్తు శ్రమల్లో పాలివాడు. నిజంగా క్రీస్తుకు వచ్చిన సాధారణమైన శ్రమలా?
ఆ అసాధారణమైనటువంటి శ్రమలు, ఆయన శ్రమల్లో ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎటిదో ఎరుగు నిమిత్తమో సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. మొత్తం పెంట ఎలాగైతే ఊడ్చి బయటేస్తామో నాకున్నదంతా కూడా వదిలేసి వచ్చేసాను. ఆయన కష్టాలు చూడాలనే వచ్చాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమన్నా అంటూ ఉన్నాడంటే ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమో అని అంటున్నాడు. అంటే క్రీస్తు శ్రమలను నువ్వు అనుభవించడానికి వచ్చావంటే అవును, ఆయన శ్రమలను అనుభవించడానికి వచ్చాడు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కొట్టి చూడండి, మనకి బైబిల్లో 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, ఈ 12 మంది అపోస్తులు ఎలా చనిపోయారు అనేటువంటిది. అంటే బైబిల్లో రికార్డ్స్ మనకేమీ లేవు. బైబిల్లో ఒక అపోస్తులు మాత్రమే, అంటే మొట్టమొదట ఉన్నటువంటి యాకోబు మరణం మాత్రమే ఆయన ఖడ్గం చేత చంపబడినట్లుగా ఉంటుంది. ఇక మిగిలిన అపోస్తుల మరణాలన్నీ కూడా మనకు బైబిల్లో లేవు. అయితే మనకు చరిత్రలో ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు కనుక చూసినట్లయితే ఏ అపోస్తులు కూడా సాధారణమైనటువంటి మరణం పొందలేదు, ఒక యోహాను మినహాయించి. యోహాను సువార్త రాసినటువంటి యోహాను మినహాయించి మరి ఏ అపోస్తులు కూడా సాధారణమైన మరణం పొందలేదు. మీరు చరిత్రలో రికార్డులు కనుక చూసినట్లయితే మీకు పేతురు కూడా ఆయన సిలువ వేసి చంపినట్లుగా ఉంటుంది. సిలువ వేసినప్పుడు నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పేసి ఆయన అడిగినట్లుగా ఉంటుంది. అదేంటి తలక్రిందులుగా సిలువేయటం అంటే, నా ప్రభువుని సిలువేశారు, నన్ను కూడా సిలువేస్తే ఆయన నేను సమానమా? లేదు, నన్ను తలక్రిందులుగా వేయండి అని చెప్పేసి ఆయన అడిగినట్లుగా ఉంటుంది. అలాగనే మీరు అపోస్తులైనటువంటి పౌలును కూడా చూసినప్పుడు ఆయన తల నరికేసి చంపేసినట్లుగా ఉంటుంది, బిహేడెడ్. మనకి ఆ రోజుల్లో ఇవన్నీ కూడా అసాధారణమైన మరణాలు. నిజంగా తల నరికి చంపే పరిస్థితి ఉంటుందంటే మనం ప్రార్థనకైనా వస్తామా? తల కాదు, చిటికినేలు నరికించుకోవటానికైనా మనం ఇష్టపడతామా? చిటికినేలు కూడా కాదు, దాని మీద గోరు ఊడిపోవటానికైనా ఒప్పుకుంటామా? మనకి ఏదైనా వచ్చిద్ది అంటే వస్తాం, కానీ ఏదైనా పోగొట్టుకోవటానికి మనం రాము. నిజంగా కొన్ని కోల్పోకపోతే కొన్ని మనము పొందలేము. ఈరోజు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలోకి వెళ్ళారంటే దాని వెనకాల ఖచ్చితంగా కొంత త్యాగం ఉంటుంది. ఆ త్యాగం లేకుండా ఆ సుఖం వాళ్ళకి రాదు. ఏదైనా ఒక చదువైనా, ఒక ఉద్యోగమైనా, ఒక ఉన్నత స్థితి అయినా, భౌతికంగా ఆత్మీయంగా ఒక ఉన్నత స్థితి అయినా సరే త్యాగం లేకుండా, పెయిన్ లేకుండా మనకి ఏది కూడా రాదు. కానీ క్రైస్తవ్యంలో వేళ దాన్ని నేర్పటం లేదు. ఎట్లా ఉందంటే ఒక పెద్ద షో చేసినట్లుగా, ఏదో ఈజీగా వచ్చేసినట్లుగా, గాల్లో నుంచి వచ్చేసినట్లుగా. నిజంగా ఈ నూనె డబ్బా వెళ్ళి నూనె డబ్బా రాసేసుకుంటే చదువు వచ్చేసిద్దా? ఇవాళ చదువు కొరకు కూడా ప్రేరాయలు ఇస్తూ ఉన్నారు. నూనె రాసేసుకుంటే చదువు వచ్చేసిద్ది, ఇంకా అటు చదవాల్సింది ఏమి లేదా? నూనె రాసేసుకుంటే సొంత ఇల్లు వచ్చేస్తుందా? ఇంకా కష్టపడాల్సింది ఏమి లేదా? నూనె రాసేసుకుంటే అన్నీ వచ్చేస్తాయా? ఇవాళ ఎలాగే ఉన్నాయంటే మంత్రాలకి చింతకాయలు రాల్తాయి అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. తాయిత్తులు నమ్మి, నిమ్మకాయలు నమ్మి, మిరపకాయలు నమ్మి ఇలాగ చేస్తూ, ఇలాగ కష్టం లేకుండా ఏది కూడా రాదు. ఖచ్చితంగా కష్టపడితేనే మనకు వచ్చేది. క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తులాగా మనం ఉండాలి అంటే కష్టంతో ముందుకు వెళ్ళాల్సిందే. కష్టం లేకుండా ఏది కూడా రాదు. అపోస్తులైనటువంటి పౌలు తానే చెప్తున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే కింది వచనాలను మనం గమనించినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే 12వ వచనం మనం చూసినప్పుడు, ఇదివరకే నేను గెలిచానైనా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనా నేను అనుకోవటం లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. దాన్ని పట్టుకోవటానికి నేను పరిగెత్తుతున్నాను. సమస్తము కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకొని వాటిని వదిలేసి నేను వాటిని పట్టుకోవటానికి పరిగెడుతున్నాను. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆతురత చూడండి. నేను దాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఆతురతతోటి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా క్రైస్తవ జీవితంలో ఈ నిరీక్షణ అనేటువంటిది ఏమిటంటే ఒక మంచి ప్రేరణ, ఒక మంచి మోటివేషన్. నిజంగా ఈ మోటివేషనే కనుక లేకపోతే మీరు ఏ పని కూడా చేయలేరు. మీరు ఎప్పుడైనా చూడండి, మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మోటివేషను, పిల్లలని మీరు మోటివేట్ చేస్తూ ఉండండి. చాలామంది పిల్లలు చదవట్లేదని అంటారు, లోకంలో కౌన్సిలింగ్ అని అంటారు. మీరు మోటివేట్ చేయండి. మోటివేట్ చేస్తే మనిషి చేయలేనటువంటిది ఏమి కూడా లేదు. అంటే అసాధ్యాన్ని సుసాధ్యంగా మారుస్తారు. వీడు చదవడు, వీడు బుర్రలేనోడు అంటే ఆల్రెడీ మా అమ్మ చెప్పింది నాకు బుర్రలేనోడు అని, ఇంకెందుకు చదవటానికి కూర్చుంటాడు. లేదు నాయన, నువ్వు చదివితే నీకు వచ్చిద్ది అని చెప్పేసి అన్నారనుకోండి, నిజంగానే నాకు చదివితే వస్తుంది. నిజంగా మనం చేస్తే మన వల్ల కానిదేమి కూడా లేదు. మీరు ఇది ఎక్కడ బాగా చూస్తారంటే మీరు స్పోర్ట్స్లో ఎప్పుడైనా చూడండి. స్పోర్ట్స్లో ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్లేయర్ని. నిజంగా ఆ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఏంటి అంటే వాళ్ళకి మంచి బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళందరూ లేచి నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, కొట్టు అంటే లేపి కొడుతూ ఉంటాడు. వాస్తవంగా ఇదేంటి అంటే వాళ్ళలో నుంచి వచ్చేటువంటి ఒక ఎంకరేజ్మెంట్.
ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే ఒక స్విమ్మింగ్ పోటీలో ఇటు నుంచి నది అటువైపు వైపు వెళ్ళాలన్నమాట. ఆ పోటీ అనేటువంటిది ప్రారంభమైన తర్వాత ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తే మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏమైపోయిందంటే బాగా ఇక అలుపు వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇంకా అటేపు తీరం ఆయనకి కనబడటం లేదు. ఎంత దూరం వచ్చాడో కూడా అర్థం కావటం లేదు. అర్థం కాకపోయేసరికి ఇక ఆయన అలసిపోయిన తర్వాత ఇక నా వల్ల కాదని చెప్పేసి విరమించుకున్నటువంటి పరిస్థితులు ఆయన చెప్తూ ఉన్నాడు. నేను మధ్యలో దాటి అక్కడ దాకా వచ్చి నేను విరమించుకున్నాను. కానీ అదే పోటీ మళ్ళొకసారి ఆయన ఆ పోటీల్లో పాల్గొన్నప్పుడు మధ్యలోకి వచ్చాడు. అంతకుముందులాగానే స్టామినా ఇంకొంచెం పెంచుకున్నాడు, ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం ముందుకు వచ్చాడు. మళ్ళీ అలుపు వచ్చినప్పుడు ఈసారి చాలామంది ఆయనకి మద్దతు ఇస్తూ నువ్వు వచ్చేసావు, ఇంకొంచెం ముందుకురా అని వాళ్ళు అరుతూ కేకలేస్తూ ఉంటే ఇంకొంచెమేనేమో అనుకొని ఆయన వచ్చినంత దూరం వెళ్ళాడు. మళ్ళీ అంటే సగం దగ్గర దాకా వచ్చి కొంచెం దాటాడు అంతే. వాళ్ళు నిజంగా ఆయన్ని మోటివేట్ చేసేసరికి ఇంకేముంది, అయిపోయింది, ఇంకొంచెం వస్తే అయిపోయింది అనేసరికి ఆ ఉత్సాహంతో ఇంకొంచెం అనుకొని చివరిదాకా వచ్చాడు. నిజంగా ఈ మోటివేషన్ లేకపోతే మధ్యలోనే మళ్ళీ చేతులు ఎత్తేసేవాడు, కొంచెం దాటికి నా వల్ల కాదులే అని. ఎప్పుడైనా చూడండి, మోటివేషన్ అనేటువంటిది మనిషికి చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి రంగంలో కూడా మీరు చూడండి, ముందేం చేస్తారంటే ఒక రేడియో ఛానల్ ట్యూన్ చేసినట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఈవెన్ టెర్రరిజంలో కూడా నేను వెళ్ళిపోయి చచ్చిపోతాను ముందుకు రారు, వాళ్ళని మోటివేట్ చేస్తారు, చక్కగా ట్యూన్ చేస్తారు వాళ్ళ బ్రెయిన్ని. నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నీ ప్రాణం కనుక నువ్వు ఇస్తే, నువ్వు ఇంతమందిని కనుక చేస్తే, నువ్వు అలా చేస్తే ఇలా చేస్తే అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళని ట్యూన్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల్ని బాగా ట్యూన్ చేయటం తెలుసు, చక్కగా ట్యూన్ చేస్తారు, వాళ్ళు చెప్పిన మాటల్లో వింటారు. కొంతమందికి ట్యూన్ చేయటం రాదు, చెప్పింది ఇని సావరండి వీళ్ళు అని అంటారు, ఒకటే మాట కంప్లైంట్ అంతే, చేతులు ఎత్తేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఒప్పేసుకున్నారుగా ఇని సావరని, ఇంక మనం ఏనొద్దులే అని వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. కాబట్టి మనకి మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పిల్లల్ని పెంచే విధానం కావచ్చు, చదివేటువంటి విధానంలో కావచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, టీచర్స్ కూడా ఏ టీచరు దగ్గర పిల్లలు బాగా చదువుతారంటే కొంతమంది టీచర్స్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అదేంటి నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఇంకా మార్కులు వస్తాయిగా, నువ్వు బాగా చదువుతావు అంటే ఈ టీచర్ నా మీద మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు, ఈసారి మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటారు వాళ్ళు. అదేంటి నువ్వు మొద్దుగా నీకు ఇన్ని ఎలా వచ్చినాయి అంటే ఆల్రెడీ నన్ను ముద్దని వేసాడు కదా, ఇంకెందుకు లేదు చదవటం అని దాన్ని ఆపేస్తారు. నిజంగా మీరు కావాలంటే చూడండి, ఏ టీచర్ అయితే వాళ్ళని గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనం కూడా కష్టపడతాం వాళ్ళని గురించి. కాబట్టి ఒక చదువు కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఆత్మీయ జీవితం కూడా కావచ్చు. మీకు ఆత్మీయ జీవితం కూడా మీరు కనుక చూసినట్లయితే దేవుడు మనల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ మోటివేషన్లో ముఖ్యమైనది ఏంటంటే మన నిరీక్షణ. దాని గురించి ఆయన అక్కడ పెట్టి, ఇదిగో నువ్వు ఇక్కడ కనుక వచ్చినట్లయితే నీకు ఈ బహుమానం, నువ్వు ఇక్కడ కనుక వచ్చినట్లయితే నీకు ఇది ఇస్తాను. ఇదంతా కూడా ఏమిటంటే మనల్ని మోటివేట్ చేయటం. దేవుడు నిజంగా ఈ మోటివేషన్ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడు, ఇదివరకే నేను గెలిచానైనా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానైనా నేను అనుకోవటం లేదు, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయన పరిగెత్తు ఉన్నాడు, కాకపోతే ఈ పరిగెత్తడంలో ఆయనకు మోటివేషన్ ఉంది కాబట్టి ఆయన చివరి వరకు చేరగలుగుతున్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ చంపబట్టాలు ఇదంతా కూడా చూసినప్పుడు ఎవరికైనా సరే సంతోషంగా ఉండదు, కానీ ఆ మోటివేషన్ వాళ్ళని గెలిపించింది. నిజంగా క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని ఎంత బాగా మోటివేట్ చేస్తూ ఉంటాడంటే మనం దాన్ని గెలిచే వరకు ఆయన మోటివేట్ చేస్తూనే ఉంటాడు. మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము, ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుంచి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి అని అంటున్నాడు. మనకి ఉన్నాయి గనుక మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుందాం. అంతేకాదు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుంచి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఈ వాగ్దానాలు మనకున్నాయి. ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనల్ని పవిత్రులుగా చేసుకొని వెళ్తే అవి మనం పొందుతాం. ఉదాహరణకి మీ కొరకు జాబ్ రెడీగా ఉంది, మీరు డిగ్రీ చదివేసి సర్టిఫికేట్ తెచ్చేసి ఈ జాబ్లో జాయిన్ అయిపోండి అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది?
పని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీకు టీచర్ ఉద్యోగం రెడీగా ఉంది. టీచర్ ఉద్యోగం కోరుకొని నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అనుకునే వాళ్ళకి టీచర్ ఉద్యోగం రెడీగా ఉంది. మీరు వెళ్ళి చదివేసి మీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసేసి మీరు జాయిన్ అయిపోండి అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అబ్బో అయినా కానీ డిగ్రీ చదవటం నా వల్ల కాదండి, బీఎడ్ నా వల్ల కాదు, వదిలేయండి, నన్ను వదిలేయండి అంటారా? నిజంగా టీచర్ ఉద్యోగం కావాలి అని కోరుకునే వాళ్ళు, లేకపోతే ఏ ఉద్యోగం ఇంజనీర్ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, నువ్వు వెళ్ళిపోయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి నీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తెచ్చేసి నువ్వు జాయిన్ అయిపో ఉద్యోగం అంటే ఎట్లా ఉంటుంది? జాబ్ రెడీగా ఉందంటే ఎట్లా ఉంటుంది? నిజంగా అంతకంటే కావాల్సింది ఏముంది? దాని కొరకే కదా ఎదురు చూసేది. క్రైస్తవ జీవితంలో కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం గమనించినప్పుడు ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి. ప్రామిస్, ఉద్యోగం అనేటువంటిది ప్రామిస్ ఏం కాదు. మళ్ళీ చదువుకున్న తర్వాత మళ్ళీ పెద్ద కాంపిటీషన్, ఒక మహాసముద్రంలో పడి గెలవాలి. మరలా గెలిస్తే కానీ అప్పుడు ఆ సర్టిఫికేట్కి విలువ ఉంటుంది. నాకు తెలిసి బాగా చదువుకొని ఉద్యోగాలు రాక సర్టిఫికేట్లన్నీ మడిచి పక్కన పెట్టి ఏదో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు పక్కన పెట్టుకొని ఏదో పని చేసుకుంటున్న వాళ్ళు, ఇంజనీరింగ్తో సంబంధం లేని పనులు చేసుకుంటున్న వాళ్ళు నాకు తెలుసు. అదే కాదు ప్రతి రంగంలో కూడా. కానీ క్రైస్తవ్యంలో మన ప్రయాస అనేటువంటిది ఎప్పుడు కూడా వృధా అయిపోదు, 1% కూడా. ఎందుకంటే మనకిది వాగ్దానం, ప్రామిస్, వాగ్దానాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుందాము అని అంటూ ఉన్నాడు. మన శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుంచి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. మనం పవిత్రులుగా గనక చేసుకున్నట్లయితే ఆ వాగ్దానాలు మనం పొందుతాం. ఇది మనకు ఒక మోటివేషన్. కాబట్టి నీకు వాగ్దానాలు రెడీగా ఉన్నాయి కాబట్టి నువ్వు వచ్చేసి నువ్వు గనక నువ్వు ఇలాగ తయారు చేసుకున్నట్లయితే వచ్చి ఆ వాగ్దానాలు సొంతం చేసుకో అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనకు క్రైస్తవ జీవితంలో ఏమిటి నిరీక్షణ అనేటువంటిది, ఈ నిరీక్షణ అనేటువంటిది మనకు ఒక మంచి మోటివేషన్, ఒక ప్రేరణ అన్నమాట. నిజంగా ఎక్కడైనా సరే, ఏ రంగంలో అయినా సరే ప్రేరణ చాలా ముఖ్యం. ప్రేరణే గనక లేకపోతే మనం ఏమీ సాధించలేం. మీరు ఎప్పుడైనా సరే ఏమీ సాధించలేనటువంటి వాళ్ళు, మీరు ముఖ్యంగా ప్లేయర్స్ని చూస్తూ ఉంటారు. ఆటల్లో ఈ ప్రేరణ అనేటువంటిది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గమనించారా? యుద్ధానికి తీసుకుని వెళ్ళేటప్పుడు సైన్యం అందరినీ కూడా నించోబెట్టి ఒక మంచి స్పీచ్ ఇస్తారు. ఎప్పుడైనా చూసారా? చూడలేదా? నిజంగా మీరు కొన్ని యుద్ధాల్లో మీకు అప్పుడప్పుడు యుద్ధాలకు సంబంధించినటువంటి కొన్ని మూవీస్లో కూడా అటువంటి స్పీచ్లు చూస్తూ ఉంటారు. వాటిని చూస్తే నిజంగా ప్రాణము తృణప్రాయంగా మనం పెట్టేయచ్చు దేశం కొరకు, లేకపోతే రాజు కొరకు అన్నట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ మాటలు వినేసరికి వాళ్ళు రేగిపోతారు. పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈరోజు నక్సలిజంలో కొంతమంది వెళ్తూ ఉంటారు కదా, ఎట్లా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు? మంచి చాక్లెట్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి వచ్చే మన నక్సలైట్లోకి అంటే వస్తారా? లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చే అంటే వస్తారా? డబ్బులు ఇచ్చి వచ్చే అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా గన్ను పట్టుకొని నిలబడ్డు, ప్రాణం పోయేదంటే పారిపోతాడు. ఏదో డబ్బులు ఇస్తానంటే వచ్చా కానీ ప్రాణం పోతుందని. మరి ఎలా వాళ్ళు వస్తారు అంటే, ఒక నక్సలిజం కాదు, ఒక టెర్రరిజం కాదు, వాళ్ళని విప్లవ సాహిత్యం అని చెప్పేసి అంటారు కదా. ఎప్పుడైనా మీరు నక్సలైట్లు చనిపోయినప్పుడు అక్కడ విప్లవ సాహిత్యము మరి అక్కడే ఉంటుందో, వాళ్ళు ఎవరన్నా పెడతారో తెలియదు, కానీ విప్లవ సాహిత్యం బయటపడుతూ ఉంటుంది. ఆ విప్లవ సాహిత్యాన్ని చదివి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది నక్సలైట్ల ఇంటర్వ్యూలు కూడా నేను చూసేటప్పుడు, మీరు అంత చదువుకునే వాళ్ళు ఎలాగ మీరు అందులోకి వెళ్ళారంటే, ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు, నేను చదువుకునే రోజుల్లో కాలేజీలోకి వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ మాటలకు నేను ఆకర్షితుడినయ్యాను అని. ఒక రకంగా వాళ్ళ మాటలు అయితేనేమి, లేదంటే నోటితో వచ్చిన మాటలైనా, రాసినటువంటి మాటలైనా, వాటికి వాళ్ళు ఆకర్షించబడి అటుగా వెళ్ళిపోయారు. అలాగనే మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఇదేమిటి అంటే ఇది ఒక మోటివేషన్. వాళ్ళను మోటివేట్ చేసిన ఆ మాటలో వాళ్ళు అటువైపు ఈడ్చివేయబడ్డారు. లేదా ఒక మంచి చదువు మోటివేట్ చేస్తే అటువైపు వెళ్ళిపోతారు. లేదంటే ఏదైనా సరే మీరు ఒక మంచి ఉద్యోగం మోటివేట్ చేస్తే అటువైపుగా వెళ్ళిపోతారు. ఏదైనా ఒక మనిషికి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేరణ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ కూడా క్రైస్తవ్యంలోకి ఎవరైనా వచ్చారు అంటే ఏదో వాళ్ళకి ఉప్పు ఇస్తామనో, పప్పు ఇస్తామనో, డబ్బు ఇస్తామనో వచ్చిన వాళ్ళు ఏమి నిలబడరు. ఒక మంచి మోటివేషన్తో వచ్చిన వాళ్ళు, క్రీస్తులా నేను అవ్వాలి, పరలోకం వెళ్ళాలి అనే కోరిక ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవులాగా నిలబడగలుగుతారు. ఇవాళ కొంతమంది పిలుస్తున్నారు, నువ్వురా నీ అప్పు తీరిద్ది, అప్పు తీరగానే సర్దుకొని వెళ్ళిపోతారు. మరలా నువ్వురా రోగం తగ్గిద్ది, తగ్గగానే మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకేగా వచ్చింది
అదే పరలోకం కొరకు గనక వచ్చినట్లయితే, క్రీస్తులా అవ్వాలి అని గనక వచ్చినట్లయితే వాళ్ళు వదిలిపెట్టరు. మనం పిలిచేటప్పుడే ఒక రైట్ ఉద్దేశంతో చెప్పి మనం వాళ్ళని పిలవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకి కూడా ఒక మంచి మోటివేషన్ అనేటువంటి, నిజంగా దేవుని వాక్యము అనేటువంటి చదవండి 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 అనేది ఏంటంటే, ఇది కూడా వాళ్ళకి ఎట్లాగైతే ఒక విప్లవ సాహిత్యమో, ఇది మనకు క్రీస్తులా అవ్వాలి అనేటువంటి ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని నేర్పేటువంటి మోటివేషన్ ఇది. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చదవటమే కాదు, విన్నా పర్వాలేదు, మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే బగబగ మండుతూ ఉంటారు. అని మండటం అంటే భౌతికంగా మండటం కాదు, ఆత్మ విషయంలో చాలా ఫైర్ మీలో ఉంటుంది. మీరు దేవుని వాక్యం వినటం ఆపేసేయండి, 1 నెల 2 నెలలు మీరు వినటం ఆపేసేయండి, దేవుని వాక్యం చదవటం ఆపేసేయండి, అసలు పరిశుద్ధులతో మీ సహవాసాన్ని ఆపేసేయండి. ఒక 2 నెలల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంత చల్లబడిపోతారు. కాబట్టి ఏ రంగంలో అయినా సరే మనకి మోటివేషన్ అనేటువంటిది చాలా చాలా మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు నాకు ఈ నిరీక్షణ నాకు ఏం చేస్తుంది అంటే, ఈ నిరీక్షణ అనేటువంటిది మనలో ఒక మంచి ప్రేరణను కలగజేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ నిరీక్షణ అనేటువంటిది ఏంటి, దీని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, మనకు ఒక మోటివేషన్ ఇవ్వటం మాత్రమే కాదు, మన విశ్వాసానికి ఇది ఒక పునాది లాంటిది. మనకు తెలుసు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు 13వ అధ్యాయము 13వ వచనం కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని అంటాడు. ఇక్కడ 3 విషయాలను గురించి తెలియజేస్తున్నాడు. నౌ అబైడ్ ఫెయిత్, హోప్ అండ్ లవ్, దీస్ 3 అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ 3 నిలుస్తాయి. ఏ 3 నిలుస్తాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో మీరు గమనించండి, నిరీక్షణ కూడా ఒకటి, ముఖ్యమైనటువంటి విషయాల్లో నిరీక్షణ కూడా ఒకటి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ నిరీక్షణ అనేటువంటిది ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, అంటే మన విశ్వాసానికి ఒక పునాది లాంటిది. ఈ నిరీక్షణే గనక లేకపోతే మన విశ్వాసం నిలబడదు. ఉదాహరణకి దేవుడు మనకి ఏదో ఇస్తాను అని చెప్పేసి అన్నాడు, ఒక నిరీక్షణ, ఒక ఎదురుచూపు. ఆ ఎదురుచూపు కనుక ఉందనుకోండి, మనం నమ్ముతాం. నమ్మితేనే ఎదురుచూపు ఉంటుంది, ఎదురుచూపు ఉంటే నమ్ముతాం. ఈ 2 కూడా ఏమిటి అంటే ఒకదానికి ఒకటి అనుబంధం కలిగినటువంటి. మనకి ఎప్పుడైతే ఎదురుచూపు ఉందో మనం నమ్ముతాము, నమ్మితేనే మనం ఎదురు చూస్తాం. ఈ 2 కూడా ఒకదానికొకటి. కాబట్టి ఈ నిరీక్షణ అనేటువంటిది ఏమిటంటే మన విశ్వాసానికి ఒక పునాది లాంటిది. అంతేకాదు ఈ నిరీక్షణ కనుక మనం గమనించినట్లయితే, ఈ నిరీక్షణ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకు వచ్చేటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో మనకి ఎంతో బలాన్ని ఇస్తూ ఉంటుంది. నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, అవినిగడ్డ వెళ్ళారు, భోజనం లేదు, అయినా సరే నువ్వు టీచర్ అవుతావు అని అన్నారనుకోండి, ఈలోపు ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించింది. ఇక్కడ కనుక ఉంటే నువ్వు టీచర్ అవుతావు, ఇంకేముంది, ఇంకొక నెలే కదా ఉండు అని అన్నారనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? సరేలే ఉందాంలే అని అనిపిస్తుంది. లేకపోతే అక్కడేదో శ్రమలు వచ్చినాయి, అక్కడేదో ఇబ్బందులు వచ్చినా కానీ మరలా నేను టీచర్ అవుతాను అని గుర్తు చేసుకున్నారనుకోండి, మరలా ఎలా ఉంటుంది? ఇందాటి నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, జిమ్లో ఆ గోడల మీద అంతా కూడా పెద్ద పెద్ద బాడీ బిల్డర్ ఫోటోలు పెడతారని. ఆ బాడీ బిల్డర్ ఫోటోలు ఎందుకు పెడుతూ ఉంటారంటే, వాళ్ళు మీరు చూడండి, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊరికనే తెల్లగా ఉన్న గోడల వైపు చూస్తే ఎక్సర్సైజ్ చేయరు. ఎవరిని చూస్తే ఎక్సర్సైజ్ చేస్తారు? పెద్ద బాడీ బిల్డర్ ఎదురుగా గోడకు ఆ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో తీసుకొని ఇంత బరువు ఎత్తుతూ ఉంటాడు, చాలా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పిగా ఉన్నా కానీ ఆయన కండలు చూసేసరికి నా కండలు ఇలా అవుతాయి అనేసరికి మళ్ళీ ఆ నొప్పిని మర్చిపోయేలా ఎత్తుతూ ఉంటాడు. అదే మీరు ఇంట్లో కూర్చొని చేయండి, ఒకరోజు చేసిన తర్వాత రెండో రోజు చేయాలనిపించదు. అక్కడికి వెళ్తే మీకు ఎందుకు ప్రేరణ కలుగుతూ ఉంటుంది? చుట్టూ వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసేటప్పుడు ఏమిటి అంటే, వాళ్ళే కాదు, జిమ్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే మనకు కూడా చేయాలి. నొప్పి అక్కడ వస్తుంది, ఇంట్లో వచ్చే నొప్పి అక్కడ వస్తుంది, అక్కడ వచ్చే నొప్పి ఇంట్లో వస్తుంది. కానీ అక్కడ ఎందుకు చేయగలుగుతున్నామంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రేరణ అనేటువంటిది మన చేత అది చేయిస్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా మన కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. వీటన్నింటిలో ఏమిటి అంటే నువ్వు క్రీస్తులా అవుతావు, నువ్వు పరలోకంలో నువ్వు దేవునితో కూడా ఉంటావు అనేటువంటి ఆ నిరీక్షణ ఎప్పుడైతే మరలా మనకు గుర్తుకొస్తుందో, ఈ కష్టాలన్నీ కూడా దాటి వెళ్ళిపోవటానికి మనకు ఒక మంచి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నిరీక్షణ అనేటువంటిది నాకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకు వచ్చేటువంటి ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందుల్లో, శోధనలో, సమస్యల్లో ఇది మనకు అత్యధికమైనటువంటి బలాన్ని ఇస్తూ ఉంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు.
అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూసినప్పుడు, అంతేకాదు శ్రమ ఓర్పునో, ఓర్పు పరీక్షనో, పరీక్ష నిరీక్షనో కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాం. ఇక్కడ ఒక లైన్ ఇస్తున్నాడు చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు నిరీక్షను కలుగజేస్తుంది అని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుమో. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అవును, మనకు శ్రమ వల్ల ఓర్పు వస్తుంది, ఆ ఓర్పు వల్ల నిరీక్షణ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ నిరీక్షణ అనేటువంటిది రావాలి అంటే శ్రమ ఓర్పు వల్ల మనకు నిరీక్షణ వస్తుంది. ఎప్పుడైతే ఈ నిరీక్షణ అనేటువంటిది మనం కలిగి ఉన్నామో, మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ శ్రమలన్నింటినీ కూడా మనం ఓపికగా దాటుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. శ్రమ, ఓర్పు, నిరీక్షణ. లేదా ఆల్రెడీ మనలో నిరీక్షణ ఉంది అంటే, మనలో ఏముంది అంటే శ్రమలు, ఓర్పు, వీటిని దాటితేనే నిరీక్షణ. కాబట్టి నాలో నిరీక్షణ అనేటువంటిది నేను ఎదురు చూడటం మొదలుపెట్టాను అంటే, ఇక నువ్వు శ్రమలను దాటుకొని వెళ్ళిపోతావు, నువ్వు ఓపికగా ఉండటం నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి నిరీక్షణ అనేటువంటిది మనకేం కలగజేస్తుంది అంటే, మనకు వచ్చేటువంటి ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో కూడా మనకది బలాన్ని ఇస్తూ ఉంటుంది. నువ్వు తట్టుకోవాలి, నువ్వు తట్టుకుంటే నువ్వు అలా అవుతావు, నువ్వు తట్టుకుంటే అలా అవుతావు అనేటువంటి ఒక స్ట్రెంగ్త్ మనకు తెలియకుండానే మనలో ఒక బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఎవరిలో అయితే ఆ ఎదురుచూపు లేదో వాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు, క్రైస్తవ జీవితం వదిలేస్తారు, ప్రార్థనలు వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నిరీక్షణ అనేటువంటిది ఏమిటి అంటే, నిరీక్షణ అనేటువంటిది మనకు ఒక మంచి ప్రేరణ ఇచ్చేటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక దీవెన. నిజంగా ఈ నిరీక్షణే కనుక లేకపోతే ఏమిస్తానో చెప్పు అని మనం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. ఉద్యోగంలో సరే నువ్వు వచ్చి పని చేయి, నీకు ఎంత ఇవ్వాలో నేను అంత జీతం ఇస్తాను అని అన్నారనుకోండి, చేరతామా మనం? సరే నువ్వు చెయ్యి, నీకు నేను తగిన జీతం ఇస్తానులే అని అన్నారనుకోండి, మనం ఎట్లా ఉంటుంది? ఏ ఉద్యోగం దొరకలేదు. నిన్న గత వారంలో బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్, సాఫ్ట్వేర్ తనది అయిపోయిన తర్వాత నాకు జీతం ఇవ్వద్దు, నన్ను ఫ్రీగా ఉపయోగించుకోండి ఎవరైనా అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చాడు. నాకు జీతం ఇవ్వద్దు, నన్ను ఎవరైనా ఫ్రీగా ఉపయోగించుకోండి, నేను ఫ్రీగా పనిచేస్తాను, జాబ్ చేస్తానని. చూసారా మీరు? జాబ్ రాలేదు. జాబ్ రాకపోతే ఆయన ఏం చేశాడంటే, నాకు ఎవరైనా సరే ఫ్రీగా పని ఇవ్వండి, జీతం ఇవ్వద్దు, నేను ఫ్రీగా చేసి పెడతాను అన్నాడు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రీగా అనేసరికి మా కంపెనీ రా అంటారు. జీతం ఇవ్వాల్సిన పని లేదు కదా. ఆయనకేంటి, నాకు ఉద్యోగం కావాలి, నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను, నా టాలెంట్ అనేటువంటిది నేను ఏదో ఒక పని చేయాలి, కాబట్టి నన్ను ఫ్రీగా ఉపయోగించుకోండి అని చెప్పేసి అన్నాడు. ఫ్రీగా అనేసరికి జనాలు ముందుకు వస్తారు. అయితే ఆయన అలాగా అన్నాడు అంటే, ఆయనే ఊరికి అనలేదు, ఫ్రీగా అని అన్నాడు. కానీ వెళ్ళి ఫ్రీగా ఎక్కడో చేశాడు అనుకోండి, ఒక 6 months ఆయన టాలెంట్ బాగా నచ్చింది కంపెనీకి, నేను వెళ్ళిపోతానంటే వెంటనే ఏమంటారు? నువ్వు వెళ్ళొద్దు, మీరు కంపెనీలో మామూలే కదా, నేను వెళ్ళిపోతావు ఇంకో కంపెనీ కంటే వెళ్ళొద్దు, ఏం కావాలి నీకని అడుగుతారు. నచ్చలేదనుకోండి, వాడి పనితనం నువ్వే పో అని, వాళ్ళే పో అని చెప్పేసి అంటారు. కాబట్టి నిజంగా నా దగ్గర సామర్థ్యం ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ సామర్థ్యాన్ని చూపించిన తర్వాత నాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. అయితే విషయం ఏంటంటే, మీరు వచ్చి కష్టపడి పని చేయండి, మీకు ఎంత కావాలో జీతం నేను చూసి తగినంత జీతం ఇస్తాను అని అన్నారనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? సరే తెల్లారి పోనీలే ఎంతో కొంత ఇస్తానన్నాడు కదా అని చెప్పేసి మనం జాయిన్ అయితే అక్కడ ఏంటి డ్యూటీ అనేది చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసేసరికి ఒళ్ళంతా పులిసిపోయింది. రెండో రోజు రావాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నాం కదా, ఎంత ఇస్తాడు అంటే ఎంతో కొంత ఇస్తానన్నాడు కదా. అంటే కనీసం మనం ఇంత కష్టపడుతున్నాం కదా, నాకు 10,000 వచ్చిద్దా 25,000 వచ్చిద్దా అని ఆలోచన చేసుకునేటప్పుడు ఏమో వచ్చిద్దో లేదో 2,000 చివరికి చేతిలో పెట్టి చాలులే వెళ్ళు 5,000 ఇంతే నీ జీతం అని అంటే, మనకి ఎప్పుడైతే ఒక అంకె చెప్పలేదో మనకి ఏంటంటే అది కొంచెం డల్గా ఉంటుంది, ఎంత ఇస్తాడో అని. ఉదాహరణకి మనం 25,000 ఎదురు చూసాం అనుకోండి, పోనీ 10,000 ఎదురు చూసాం, నీకు ₹1,00,000 ఇస్తాను ఈ పని చేయని అన్నాడు. సాయంత్రానికి ₹1,00,000 ఇస్తానో ఒళ్ళు పులిసిపోయింది. అయినా సరే మనం ఏం చేస్తాం, ఈ పని కనుక నేను చేస్తే నాకు ₹1,00,000 వస్తాయి అనే అంకె గుర్తు రాగానే ఈ కష్టమే కాదు, మళ్ళీ పొద్దున్నే లేవగానే మళ్ళీ బయలుదేరుతాం. ఎందుకు? ఒళ్ళు పులిసిపోయింది, అలసిపోయింది అన్నప్పుడల్లా లక్ష్యానికి గుర్తు వచ్చింది. ఆ లక్ష్యానికి అలా గుర్తు రాగానే మరలా వెంటనే మనలో ఒక ప్రేరేపణ, కనబడిన ఒక బలం వచ్చేస్తూ ఉంటుంది, వచ్చేసి మరలా లేచి వెళ్తూ ఉంటాం.
అంటే మనం ముందు ఏదైతే పెట్టారో అది మనకి ఏం చేస్తూ ఉందంటే ఆ నిరీక్షణ అనేటువంటిది మనకు ఒక బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నిజంగా మనం ఆయనలాగా ఉంటాము, ఆయనతో కూడా ఉంటాము, పరలోకంలో ఉంటాము అనేటువంటి ఆ బహుమానాన్ని ఎప్పుడైతే తలుచుకున్నామో క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోయి మరలా మనము ప్రేరణతో ముందుకు వెళ్ళగలుగుతాం. అపోస్తులు అంతమంది ప్రాణత్యాగం చేశారు, క్రైస్తవులు అంతమంది ప్రాణత్యాగం చేశారంటే అందుకనే కాదు, ఈ లక్ష కంటే కోటి కంటే 100 కోట్లు ఈ కోటి కంటే ఎక్కువైన బహుమానం దేవుడితో కూడా ఉండటం, పరలోకంలో ఉండటం, ఆయనలాగా ఉండటము. నిజంగా దీని కొరకు ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఎంత వదులుకోవచ్చు. కాబట్టి క్రీస్తువు ఎందుకు వాళ్ళు ప్రాణత్యాగం చేశారు, ఎందుకు వాళ్ళ ప్రాణాలు సమర్పణగా వాళ్ళు అర్పించారంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆ బహుమానాన్ని తలుచుకున్నారు. బహుమానాన్ని తలుచుకొని వాటన్నిటినీ చాలా తేలిగ్గా ఉండేది. అపోస్తలుడైనటువంటి పౌలుతో మనం చెప్పుకుంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఒకే మాటలో చెప్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నిజంగా అన్ని విషయాలు కూడా ఆయన వదిలేశాడు. కారణం ఏమిటి అంటే ఆయన ఎలాగైనా సరే క్రీస్తులా ఉండాలి అనేటువంటి ఆ నిరీక్షణ అనేటువంటిది మొత్తం కూడా వదులుకునేటట్లుగా చేసింది. ఈరోజు మనం కూడా క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా మీరు నిరీక్షణ లేనటువంటి జీవితం అనేటువంటిది భౌతికంగా కూడా చూడండి. అందుకనే ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు నువ్వు గనక పాస్ అయితే నీకు ఇన్ని మార్కులు వస్తే నేను ఇది కొనిస్తా, నీకు ఇన్ని మార్కులు వస్తే నువ్వు గనక ఇంత చదివితే నేను నీకు ఈ గిఫ్ట్ ఇస్తా అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా? అది బాగా వర్కౌట్ అవుతుంది. మీకు తెలియదు కానీ ఉద్యోగస్తుల్లో కూడా మీరు మాకు ఇంత రిజల్ట్ కనుక కంపెనీకి ఇస్తే మీకు ఇంత ఇంక్రిమెంట్ ఇస్తాం, లేకపోతే ఇంత బోనస్ ఇస్తామని అంటారు కదా. అందుకొరకు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. మనకు కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇంత కష్టపడండి, మీరు ఇలా అవ్వండి, నేను మీకు ఈ పరలోకం ఇస్తాను. నిజంగా ఇది మనకు చాలా మంచి ప్రేరణ. ఏమిస్తాడు అనేటువంటి దాన్ని కనుక తలుచుకోలేదనుకోండి మనకు ఆ ప్రేరణ ఉండదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేటువంటి మన ఎదురు చూపు అనేటువంటిది చాలా గొప్ప ప్రేరణ.